నమస్తే. కొండా మురళి గారు, కొండా సురేఖ గారితో మనం ఉన్నాం ఇప్పుడు. సో కొండా మురళి, కొండా సురేఖ గారి గారాల బిడ్డ సుష్మితా పటేల్ గారితో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్లు మిగిలిపోయినాయి. ఎందుకంటే సుష్మితా పటేల్ చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత కొండా మూవీ చూసిన తర్వాత సాధారణంగా ప్రేక్షకుడు అభిప్రాయాన్ని అడుగుతూ ఉంటారు, డైరెక్టర్ అభిప్రాయం అడుగుతూ ఉంటారు. కానీ ఒరిజినల్ క్యారెక్టర్స్ అభిప్రాయం ఎట్లా ఉంటుంది? సో సినిమాలో చూపించిందంతా వాస్తవమేనా, లేకపోతే ఏమైనా కల్పితం ఉందా, ఇంకా చూడాల్సింది ఏమైనా మిగిలి ఉందా? ఈ అన్ని అంశాలు మనతో మాట్లాడించడం కోసమే ఆ దంపతులను ఇప్పుడు మొదటిసారిగా క్యూన్యూస్ స్టూడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, క్యూన్యూస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. నేను ఆ ఇంటర్వ్యూలో మీ నాన్న రౌడీ అంటే ఒప్పుకుంటావా అని చెప్పి అడిగినా అది నిజంగా అది పొరపాటు. ఎందుకంటే ఆమె రౌడీ అన్న సంగతి నాకు తెలియదు, నాన్నను మించిన రౌడీ అన్న సంగతి నాకు తెలియదు. నేను ఆ తర్వాత అర్థమైంది, ఓహో నేను పొరపాటు అడిగి ఆ పరిస్థితి వచ్చింది. ఏ క్వశ్చన్ చేయి, ఏదైనా చెయ్యి, ఓపెన్గా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన విధానం తన దగ్గర ఉంది. భయము లేదంటే ఎందుకు మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచన లేదు. సో వాస్తవానికి మీ ఇద్దరిని మిక్సీలు వేసి రుబ్బితేనే కొండా సుష్మితా పటేల్. కొండమూరి బిడ్డ కదన్నా, అగో సురేఖ బిడ్డ కదా. సురేఖమ్మ పాత్ర ఏం లేదా ఇక? అదేమంటది అంటే ఇప్పుడు మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, హైబ్రిడ్ విత్ అది హైబ్రిడ్ కాబట్టి దానికి క్యారెక్టర్స్ వచ్చినాయి అని అంటది. మరి మొత్తం ఓన్ చేసుకుంటున్నాడు అన్ననే. అట్లేం లేదన్న, మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటాం అన్న. బిడ్డతో తను ఎక్కువ మాట్లాడు. సహజంగానే తండ్రులకు బిడ్డలు అన్ని చర్చిస్తారు. రాజకీయ అంశాలే కాకుండా మొత్తం సామాజిక అంశాలు, ప్రపంచానికి సంబంధించినవి అన్నిటిని కూడా ఇద్దరు ఎక్కువసేపు మాట్లాడుకుంటారు. అట్లా దానికి అంటే తెలివి అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అయింది అంటే తనతో అయింది. ఆ ధైర్యం అనేది ఇంప్రూవ్ అయింది అంటే మేము అనుభవించిన బాధలతోటి, ఆ కష్టాలతోటి, ఆ తెగింపు కానీ, ఆ మొండితనం కానీ, అది దాంతో అలవరిచింది. ఇంకా జ్ఞానం అనేది మాత్రం తండ్రితో. ఎంతైనా కుటుంబ ఒక మాట ఒక ఆడపిల్ల ఇవాళ రేపు ఒక మాట మాట్లాడాలంటే అత్తగారు ఏమంటారు, తల్లిగారు ఏమంటారు, లేకపోతే సమాజం ఏమంటారు, ఏవీ లేవు. నేను అనుకున్నది నేను చెప్తున్నా అంతే అనేటువంటి ఒక ధైర్యవంతురాలైనటువంటి ప్రొడ్యూసరు, ఇద్దరు ధైర్యం గల దంపతుల మీద ఓ ధైర్యవంతుడైన దర్శకుని చేతిలో పెట్టి సినిమా తీపిస్తే చూస్తేందుకు కూడా ధైర్యం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది అడిగిండ్రు, పాప అంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా అన్ని చెప్తుంది కదా, మీకేమన్నా ఇబ్బంది అవుతుందని భయపడదా అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయం అనేది పోయింది, దాన్ని భయం అనేది దాని బాడీలో లేదు. ఇంకా వాళ్ళు చెయ్యాల్సింది కూడా ఏం లేదు, ఇంకే ఉన్నదన్న, అన్ని చేసిండ్రు. అందుకని అది తెగించి చెప్తాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు, చేయడానికి ఏమున్నది, అన్ని రకాలు అనుభవించినాము, అది అనుభవించింది. సో మీ కూతుర్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొడుకులు లేరన్న బాధ అయితే మాకు ఉండదు. కొడుకు అనే టాపిక్ ఎక్కడిది, లేనే లేదు. చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు అయ్యే మాకు వారసుడు లేడు, ఉంటే నేను వారసత్వంగా మా కొడుకును పెట్టుకోవటం అని. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రాజకీయ నాయకుడు కూడా కూతురుంటే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం బయట చూస్తా ఉన్నాం. తండ్రుల ఆస్తులను, తండ్రులను పదవులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కార్లు వేసుకొని ఎంజాయ్ చేసి పబ్బులకు పోయి రేపులు చేసి ధైర్యంగా బయటకు వచ్చి తప్పించుకొని మళ్ళీ చేసే కార్యక్రమం చాలా వరకు ఇప్పుడు రాజకీయ నాయకుల కొడుకులున్నవి మీరు ఒక హిస్టరీ తీస్తే చాలా మందికి అంతా కన్నా మనం విలేజ్ లెవెల్కి పోయి ఆలోచిస్తే బిడ్డ ఇంటికి తండ్రి పోతే ఆ బిడ్డ గుండె ఎట్లా కూడా మా నాయన వచ్చిండు ఒకటికి పోయినా తలుపు తీస్తుంది. నువ్వు కొడుకు ఇంటికి పోయి చూడు, పొద్దుగాలు రాపో అంటాడు. ఊర్లలో కూడా అన్న నేను తిరుగుతూ ఉంటాను కదా, అయ్యో మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంట రెండోసారి. నేను ఎందుకు బాధపడతారు మీరు? ఇప్పుడు నీ కొడుకు నీకు పెడతాడని నమ్మకం ఉందా? ఇప్పుడు నువ్వు చూస్తా ఉన్నావు ప్రపంచంలో ఎంతమంది కొడుకులు తల్లిదండ్రులను, ఒక ముసలాం అమ్మ అన్న మైనారిటీ ఆమె వరంగల్ ఈస్ట్ లో లిటరల్ గా నేను రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద పక్కన ఉండింది అన్నట్టు ఉంటే నాకు బాధ అనిపించి కారు ఆపి దిగి ఆమె దగ్గరికి వెళ్ళిన అక్కడ ఉన్న కార్పొరేటర్ అన్నాడు, వీళ్ళకి ఎవరు లేరా అని అడిగిన. కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఈ దారి నుంచి వెళ్తారు ఆమెను చూసుకుంటూ, కనీసం ఆపరు, మాట్లాడరు అని అన్నారు. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. ఆమె వర్షానికి తడుస్తుందంట, పాప ఎండకు ఉంటుందంట, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా కొంచెం అన్నం పెడితే తింటదంట.
నేను ఇమ్మీడియట్గా మన వీళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడి తెల్లారి ఇమ్మీడియట్గా ఆమెను ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసిన. నేను వేసినాక 14th రోజు చనిపోయిందమ్మ అన్న అమ్మాయి. ఆమె ముగ్గురు కొడుకులు ఉన్నాను. ఆడకు పోయినాక నేను చనిపోయినాక పోతే అప్పుడు ఆ పెద్ద కొడుకు అక్కడికి వచ్చిండు. నేను ఎవరిని ఏమనలేక వాళ్ళ నాని కూడా వేస్తాను. ఆ వృద్ధాశ్రమం వాళ్ళు చెప్తున్నారు ఆ 14 రోజులు కూడా ఆ ముసలమ్మ మేరా బేటా నయ్యాయా, మేరా బేటాకు దేఖనా, మేరా బేటా ఫోన్ కారే, మేరా బేటా ఆరే, బేటా 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 అనుకుంటే చచ్చిపోయిందంట. కానీ ఇంకొక మాట మాట్లాడలేదంట అన్న. అంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుంది ఆలోచించండి. నన్ను అడిగితే మగ పిల్లల కంటే ఆడపిల్లలేదా ఏమన్నా? అంతే, ఆడపిల్లలే తల్లి. ఇప్పుడు లక్కీ పర్సన్ అయితే లక్కీ మీరు నాకు ఇద్దరు. ఇప్పుడు కొరివి పెట్టడానికి కొడుకు కావాలి, చస్తే ఏడుస్తానికి బిడ్డ కావాలన్నా. ఇప్పుడు కొడుకు కొరివి పెట్టిన పెట్టకపోయినా బిడ్డ కొరివి పెట్టొచ్చు కదా. కొడుకు అయితే బిడ్డ ఏడ్చినట్టు ఏడుస్తుందా? మీద పడి ఎవరు ఏడుస్తారన్న? బిడ్డలే ఏడుస్తారు. ఇప్పుడు వెనకట 5, 6, 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు ఓ శవం కాడికి పోతే ఓ అని ఒక సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే ఏడిపి లేదు ఏం లేదు అసలు సౌండ్ లేదు ఏం లేదు. ఒకప్పుడు ఒక మనిషి చనిపోయిందంటే ఆయన ఆదివారం నాడు ఏం తిన్నాడు, ఆ ఏడాది ఏం మాట్లాడిండు, ఇవన్నీ ముంగటేసుకుంటా నడిచేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమల బంధాలన్నీ దాదాపుగా పోయినాయి. ఇంకేమైనా మిగిలినాయంటే ఆడపిల్లల దగ్గర మిగిలి ఉంటాయి, ఏమైనా ఉంటాయి అవి కొంత, అంతేగాని అవి మిగతా లేవు. సినిమాలో కొండా కొమరయ్య పటేల్ గారి సతీమణి కొద్దిగా సీరియస్గా అగ్రెసివ్గా కనిపిస్తుంది మీ అత్తగారు. అమ్మానే పిలుస్తారు. అప్పటికి కూడా అట్లే ఉండేదా మీ పెళ్ళైన కొత్త? చాలా స్ట్రాంగ్ ఉమెన్ అన్న ఆమె. ఏంది అని అంటే ఎవరికి భయపడకపోయేది. ఇట్లనే సేమ్ ఆమె చనిపోయే వరకు కూడా. ఈవెన్ 2 years బెడ్ మీద ఉన్నాన్న ఆమె. బెడ్ మీద ఉన్నప్పుడు మనం మామూలు ఏమంటాం, మనకు చేత కాకపోతే అబ్బా కొంచెం అది తెచ్చి ఇది పోయి ఇది దియ్య అంటే ఏయ్ అది తీసుకురా, ఇది పెట్టు అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆమె కమాండింగ్ కూడా కొట్టుకోలేదు బాడీలో నుంచి. అంటే ఆఖరి పనులు కూడా ఊసిపోలేదన్నా. పళ్ళు ఊగలే, ఊడిపోలే, ఎంట్రకలు నల్లబడలేదు, తెల్లబడలేదు. డాక్టర్స్ ఆమెకు ఒక స్పైన్ సర్జరీ చేశారన్న 80 years ఏజ్ అప్పుడు. అదే బెడ్ మీద ఉన్నప్పుడు అది చేయకపోతే ఈ మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోతుంది, చేయాలి మూమెంట్ ఉండదు ఉన్నంతసేపు అన్న అంటే చేసారు. వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఏమన్నారంటే ఈమె బెడ్ లోపల దాని మీద ఆపరేషన్ టేబుల్ మీదనే పోవచ్చు, లేకపోతే బయటకు వచ్చినాక కోమాలు అంటే దాంట్లో నుంచి బయటకు వస్తుంది, మత్తుల నుంచి బయటకు వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు, ఓ 2 రోజులు పడుతుండొచ్చు. ఇన్ని రకాల చెప్పిండు. ఆమె ఆపరేషన్ థియేటర్లోనే తీసుకొస్తా అంటేనే లేచి మాట్లాడుతా ఉంది. మమ్మల్ని పిలిచి చూపెట్టిండ్రు. అయితే తర్వాత మామూలుగా డాక్టర్లు షాక్లోకి పోయారు. మమ్మల్ని ఎవరన్నా మీ అత్తమ్మ ఎట్లున్నది 6 గంటలు మేము అన్నాం కదా, మా అత్తమ్మ గురించి అడగండి, మా అత్తమ్మకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల గురించి అడగండి. వాళ్ళు ఒకటే చెప్పేది, మేము చేసే ట్రీట్మెంట్ ఆమెకు పని చేయట్లేదు, ఆమె అప్పుడు తిన్న తిండి, ఆమె శరీరంలో ఉన్న శక్తే ఆమెకి రెస్పాండ్ అవుతుంది, మేము ఇచ్చే మెడిసిన్స్ నథింగ్. సరే, ఇప్పుడంటే కొద్దిగా మీరు ఉన్నత స్థాయిలోకి వచ్చినారు కాబట్టి, కానీ మీ అత్తగారు ఎప్పుడైనా నీ మీద కోపానికి వచ్చి కొట్టేటు అస్సలు లేదన్న. 100% ఎప్పుడు కూడా మా అత్తమ్మ నన్ను చూసి సింపతిగా ఉండేది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళడము, రాజకీయాల్లో తిరగడము, మళ్ళీ రావడము, ఈయన కొంచెం ఎంగేజ్ కదా, కొంచెం ఇల్లు పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తోటి తిరగడము అట్లా ఉండేది అన్నట్టు. కానీ మా అత్తమ్మ ఎప్పుడు కూడా నన్ను తన కూతుళ్ళతో సమానంగా చూసుకుంది. కానీ అయ్యో అనేది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా అట్లా అని నా మీద తనకు కాంప్లైంట్ చేయడం కానీ, డైరెక్ట్ గా నన్ను అనడం కానీ అనకపోయేది. బిడ్డ బిడ్డ అని పిలిచేది, రేఖ రేఖ అని పిలిచేది. తనకేది కావాలన్నా కూడా మా మామయ్య కానీ మా అత్తమ్మ కానీ. రైట్ అన్న, మీరు సురేఖమ్మని ప్రేమించినటువంటి ఆ రోజుల్లో మొదటిసారిగా కొండా కొమరయ్య పటేల్ కళ్ళల్లో చూసి నేను సురేఖమ్మను ప్రేమించినా చేసుకుంటా అన్నటువంటి ఆ సందర్భం ఉందా? చెప్పిరా అట్లా? నేను ఒక మాట చెప్తున్నానా, మా అమ్మ మా నాన్న పెద్ద మాట నన్ను అనేది ఏంటంటే, ఏందో నీకే తెలుసు అని ఆయన లేచిపోయేది. ఏందో నీకే తెలుసు అని ఆయన లేచిపోయేది. ఇంకా మా అమ్మే నా మీద కమాండింగ్ చేసేది. చాలామంది అనుకుంటారు అంటే కొండమురళికి అమ్మ అంటే ప్రేమ అని, కానీ నాకు మా నాన్న అంటే ప్రేమ బాగా. ఎందుకంటే నేను అప్పుడే మా నాన్న జేబు నుంచి సిగరెట్ తీసుకొని తాగేది, ఎందుకు తాగిన బిడ్డ అనకపోయేది. మందు బాటిల్లో ఇంత నీళ్ళు పోసి తాగేది.
అది ఖరాబ్ అవుతుంది అన్న విషయం నాకు తెలియకపోయేది. ఇది ఎందుకు చేస్తున్నావు బిడ్డ అని అనకపోయేది, తెలిసినా కూడా తెలవనట్టుండేటోడు. తెలియనట్టు ఉండకపోయేది. నేను నా పేరు కొండా మురళీధరరావు పటేల్. అసలు మన అందరు మేము పటేళ్ళం, వతందారులం. ఓకే. నా పేరు కొండా మురళి అని పెట్టుకుని ఇంటర్నెట్లో నేను పెట్టుకున్నప్పుడు నేను ఊళ్ళో అందరి మాకు గొర్రెలు వచ్చేది ఏది ప్రతి పండుగకు. అచ్చా. వస్తే వీళ్ళు 5 రూపాయలు ఇస్తారు ఆ గొల్లలకు, పటేళ్ళకు తెచ్చి ఇచ్చినందుకు. పెద్ద మనిషి తెస్తాడు. నేను బంద్ చేపించేసిన, తాళ్ళు బంద్ చేపించిన. ఏది కళ్ళు వస్తుందా, తాళ్ళు బంద్ చేపించేసిన. ఇక ప్రతిదీ ఇట్లా అన్ని బంద్ చేపించినాక ఈ పటేళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. కూరయ్య పటేల ఇట్లా నీ కొడుకు ఇట్లా చేస్తుండు, మా కురాడు వస్తూ ఉంటే హరిజనులు ఏం చేయాలి, కింద కండువ వేసి కింద కాళ్ళు అటు ఆడ భూమిని మొక్కాలి. అప్పుడు ఇట్లా తాగాలన్న నీళ్ళు, చెంబు బూర్లు వేయాలి. ఆ తర్వాత ఏం జరిగేది, నేను హరిజనుల ఇళ్ళలో పోయేది. ఎవరు మీరు? అప్పుడు ఇంత ఇంత ఏలాడ తీసి ఉండేటి వార్లు, తురుకలు ఉండేది. ఉన్నప్పుడు నేను రాగానే మా అమ్మ బయటనే ఇడిపించేది, బట్టలని ఇడిపించి స్నానం చేయించి లోపలికి పోయేది. ఇట్లా ఇట్లా అలవాటు అవ్వకుండా ఇక మా అమ్మకు కూడా ఫెడప్ అయిపోయింది. ఇక వీడు మారడు, మీరు వీడు మారడు చెప్పినా వేస్ట్. ఇక అని మా అమ్మ కూడా అడ్జస్టబుల్గా ఈ అర్జెంట్లు వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు మాకు బాగా పనిచేసేది. నేను అత్త మామ అని పిలిచేది, వాళ్ళను బావా అని పిలిచేది. ఇయాటికి అర్జెంట్లు అంతా నడుస్తుంది అది అంతా అన్న. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంది, ఇప్పుడు కొద్దిగా తక్కువైంది కానీ ఉంది ఆ రిలేషన్. అప్పటి నుంచే నాకు ఆ పద్ధతి చేయడం జరిగింది. మీకు ఒకటే మాట చెప్తున్నా, నాకు ఒక సిస్టమ్ ఏంటి అంటే, నిజంగా వాళ్ళ ఇళ్ళలో పోయినాక ఆ తిండిని చూసినాక, ఆ తాలు వడ్లను చూసినాక చాలా బాధ అనిపించేది. అప్పుడు తెగ మాదిగోళ్ళు ఉండేది, అంటే ప్రతి తెగ పంచుకునేది. వాళ్ళు తాలు పట్టుకొని పోవాలి మనకి. కళ్ళాల కాడ ఆడ ఈడ అర్థం కాలే, అది నాకు నచ్చకపోయేది. అప్పటి నుంచే నాకు కొంత వ్యతిరేకత భావాలు ఏర్పడ్డాయి. అప్పుడు రాడికలిస్ట్ తయారవుతుండు మీలో. అప్పుడప్పుడే బీజం నాకు ఎవరు నేర్పలే. నేను అప్పటి వరకే నేను బుక్స్ చదవడం మొదలుపెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. నాకు ఒకటే అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, సమాజంలో మార్పు రావాలి అనే పద్ధతిలో నేను మొదలుపెట్టినన్న. మొదలుపెట్టిన తర్వాత దాంట్లో బాగా ఇబ్బందులు ఏర్పడ్డాయి, చాలా చాలా. అంటే ఇక కుటుంబ పరంగా అందరు సపోర్ట్ మా అన్నయ్యలు చేసిండు, రేఖమ్మ చేసింది, మా నాయన చేసిండు, మా అమ్మ చేసింది, మా ఊరు చేసిండు. మా ఊర్లో నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే వాడు ఒక ఆడమ్మాయిని, గవర్నర్ అమ్మాయిని సర్పంచ్ గురించాను. నేను ప్రయాకోర్టు పెట్టిన. ప్రయాకోర్టు అంటే అప్పటి వరకు పీపుల్స్ వరకు ఇంకా తెలియదు. అవును, మీరు పెట్టే టైంకి నేను పెట్టే టైం ప్రయాకోర్టు పెట్టి వాడు రాజీనామా చేయించి ఉప సర్పంచ్ని సర్పంచ్ చేసి ఊర్లో అప్పుడు సత్వర న్యాయం అప్పటిదప్పుడే. 7 ఏళ్ళు ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ పోలే. రాయిరెడ్డి అనే ఒక ఎస్ఐ అన్నాడు, రాయిరెడ్డి పటేల్ అని పిలిచేది మేము. మా నాయన దగ్గరికి వచ్చి, ఎస్పీ గారు బాగా ఇబ్బంది పెట్టాను పటేలా, అసలు ఆ ఊళ్ళో నుంచి కేసులు వస్తలేవు, ఏంది ఏం జరుగుతుంది ఆ ఊళ్ళే అని నన్ను ఇబ్బంది పెడతాను అంటే మా నాయన అన్నాడు, పంపు కొన్నన్నా అన్నీ నువ్వే చేస్తే ఎట్లా అంటే అప్పుడు పంపే కార్యక్రమం చేసి అంటే అక్కడికి వద్దాం. ఇంకా కేసులు ఆ వ్యవహారం అదో వేరే ఎపిసోడ్. కానీ ఇప్పుడు సురేఖమ్మను వివాహం చేసుకున్న తర్వాత సరే నువ్వు ఏం చేస్తున్నావు నీకే రక అనుకుంటా కుమరయ్య పటేల్ వెళ్ళిపోయేది. ఆ తర్వాత అత్తమ్మ కూడా అడిగేది అన్నట్టు, ఏది పటేల్ సపోర్ట్ ఎత్తలేవు అని అడగావు ఏమన్నా
అని అనగానే వాడేమన్నా చిన్నపిల్లగాడా అని వాంది వాకు తెలియదా అని ఆయన అనేది ఏమో నీకేరక అనుకుంటే వెళ్ళిపోయాడు. అయితే సురేఖమ్మ ఒకరే అంటే సురేఖమ్మ ఇష్టపడరా మీరు ఇష్టపడరా సురేఖమ్మ? నేనే ఇష్టపడ్డా. అంటే కొండామురళిని ఇష్టపడ్డ జనాలు లేరా? చాలా మంది ఉన్నారు. అంటే కొండామురళిని ఇష్టపడ్డ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇదే ఇప్పుడు చెప్పినా కదా, లేడీస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్లో నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఓకే జరిగింది. అగో సరే జర ఆగి కొంచెం దూరం జరుగురు మీరు ఎందుకైనా మంచిది అక్కడ. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. అరే ఉండనక్క పేర్లు తీయకపోని అర్థమవుతుంది. పేర్లు తీయకుండా చెప్పొద్దు. భయపడొద్దు, కొండా దంపతులు భయపడొద్దు. కాదు ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ బయటికి చెప్పలే ఆయన, మాకు ఇంట్లో వరకే చెప్పారు. ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది, ఎవరు ఇష్టపడ్డా కూడా తను చెప్తారు. అక్కడేం లేదు, దాపరికం ఏం లేదు. ఇప్పుడు నాకు చెప్పడం మానేసి నా బిడ్డకి చెప్తాను, ఎందుకంటే నేను కొంచెం తొలి పెడతాను అని చెప్పి మాత్రం A to Z చెప్తాను. పొద్దున రాత్రి నుంచి వెళ్ళి డిఎస్ఆర్ రిపోర్ట్ ఉంటుంది. డిఎస్ఆర్ అంటే మీకు తెలుసు, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్. పోలీసు ఎస్పీకి చెప్పినట్టు సెట్లో చెప్తారు వాళ్ళు. నేను ఆ బిడ్డకు ఫోన్లో చెప్తా. పొద్దున్న నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు డిఎస్ఆర్ రిపోర్టు, ఇది చేస్తాను బిడ్డ. సాయంత్రం బీరు తాగే కానీ మొదలుపెట్టి పొద్దుటిలు చేసే పనులన్నీ వీళ్ళకి ఫోన్లు చేసిన, వీళ్ళని తిట్టినా, వీళ్ళకి పైసలు ఇచ్చిన అన్నీ చెప్పేస్తా. అకౌంట్స్ అన్ని అప్పచెప్తావు ఈవినింగ్ కల్లా. మేనేజర్కి అకౌంట్స్ అన్ని అప్పచెప్పినట్టు దాని డిఎస్ఆర్ రిపోర్ట్ అంటారు. డిఎస్ఆర్ రిపోర్ట్ అని మీరు అనుకుంటారు కానీ ఉపాధి హామీ కూలినిది. సాయంత్రం పోయి మస్టర్ వేసుకున్నట్టు ఇలాగ పని చేసినమ్మా, ఇలాగ పని చేసినమ్మా అని చెప్పుకున్నట్టు ఉంటుంది అన్నట్టు రకంగా అని చెప్పేస్తాను. సో కొండా మురళి గారు సురేఖమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడినటువంటి ఆడవాళ్ళ సంఖ్య ఎంతమంది ఎంత ఉంటుంది? ఎవరికి లేదన్న. అంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు అని అంటాడు. చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. పాపం తర్వాత కూడా వచ్చి తిరిగిపోయేది కానీ ఏం చేస్తారు అంటే మీరు సర్ది నేను సర్ది చెప్పకపోయేది. నాకు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంటి మీదకి వచ్చి తిరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా ఆమెను వదిలేసి నన్ను పెళ్లి చేసుకొని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది. అప్పుడు మీ రియాక్షన్ ఎట్లుండేది? నేనేం చేయకపోయేది. అంటే అప్పుడు నాకు కొత్త కదన్న, కొత్త. నేను ఇంత ఎడ్యుకేటెడ్ కాదు, నేను ఒక కాలేజ్లో చదివిన అంతే. నేను ఇంత తెలివి వచ్చింది అంటే నాకు పాలిటిక్స్ లోకి వచ్చినాకనే వచ్చింది. ఈవెన్ నా కూతురు పుట్టినాక తను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా, నేను హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు కూడా నాకు సొసైటీ నాలెడ్జ్ అసలు లేదు. 100% చెప్తా ఉన్నా. నేను ప్రచారానికి పోయాం ఫస్ట్ రోజు కూడా ఆయన 10 సార్లు పలికిచ్చాడు, నేను ప్రచారంలో ఏం మాట్లాడాలి పలికిచ్చాడు. కాకపోతే ఈ మాట అనేది ఎట్లా వచ్చిందంటే, నేను 10th ఇంటర్ అట్లాంటప్పుడు ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, స్కౌట్స్ గైడ్స్ అట్లా ఉంటాయి కదా, అసలు వీటిలలో స్పోర్ట్స్ లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, స్కూల్ పీపుల్ లీడర్ గా ప్రేయర్ అది చేయించడం కానీ, అట్లా ఎడ్యుకేషన్ లో ఉండేది. అట్లా నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు, కానీ సొసైటీ నాలెడ్జ్ చాలా తక్కువ అన్నట్టు. ఎప్పుడు చెప్పిండక మీకు? నాకు అన్న తను నేను రోజు కాలేజీలో నేను లోపలికి పోకపోయేది. కాలేజ్ క్లాస్ ఆ చెట్టు కింద కూకొని ఎస్డి చేసుకొని చెట్టు కింద కూకొని సీరియల్ దాక్కుండా కూర్చునేది నేను. అసలు ఫస్ట్ ఏంటంటే మొదలు మాకు 7:30 quarter-8 కాలేజ్ స్టార్ట్ అయ్యేది పొద్దున. అప్పుడు అన్ని ఇటు పక్క ఇటు కిటికీ సైడ్ ఉండేటివి బెంచెస్, మధ్యలో ఒక బెంచ్ వరుస 3 వరుసల బెంచీలు ఉండేటివి. ఈ బెంచ్ లో మేము కిటికీ సైడ్ కూర్చుంటారు. అవతల పక్కన ఏం బాల్, అది ఫుట్బాల్ లేకపోతే వాలీబాల్ ప్లేయర్. ఆ పక్కన పెద్ద ఫ్రెండ్స్ పెట్టుకుని స్టైల్ గా మేము చూస్తా ఉంటే వాలీబాల్ ఆడేవాడు. ఆ తర్వాత స్టైల్ గానే ఆడేవాడు. తర్వాత ఏం చేసేటోడు ఎస్డి ఉండేది కదా, అంటే మా గ్రూప్ ఎంబడి తిరుగుతా ఉండేది. మేము 13 మంది ఉండేటోళ్ళము. ఈ మహిళా గ్రూప్ కు మీరు నాయకురాలా? నేను నాయకురాలు. అంటే ఇప్పుడు నా సీనియర్ ఇంకో అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరూ
సీనియర్స్, మేమేమో ఫిల్మ్ ఫ్రెండ్స్ అయినాం. ఎగ్గొట్టి సినిమాకి పోయే కాడ మేము ఫ్రెండ్స్ అయినాం. మా క్లాస్ లో 13 మంది ఉండేది, అందరం గ్రూప్ లీడర్ అనేది అందరు ఫ్రెండ్స్ లాగా మా వెనకాల పడి తిరుగుతా ఉండేది. మాకు ఎవరు వెనకాల పడుతున్నాడు అనేది అయితే కన్ఫ్యూజన్ లో ఉండేది. రాను ఏమైందంటే నా స్పెషల్ వెనక వస్తే కాలేజ్ స్పెషల్స్ వస్తాయి కదా, దాని వెనకాల రావడం, నేను ఎక్కడ స్టేజ్ దిగితే అక్కడ ఆగి మళ్ళీ నేను క్రాస్ రోడ్ వెంబడి మా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ అంతా తుమ్మ చెట్ల పొదలు ఉండేటివి. ఆ క్రాస్ రోడ్ నుంచి నేను ఇటు వెళ్తే మళ్ళీ ఆయన కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచి మళ్ళీ ఆ రోడ్డుకి వచ్చేటోడు. వచ్చి మళ్ళీ నేను ఇంట్లోకి పోయేదాకా నా వెనకాల ఇంటి దానికి వచ్చి నేను ఇంట్లోకి పోయినా 2 రౌండ్లు ఇంటి చుట్టేసి మళ్ళీ వెళ్ళిపోయా. సౌండ్ తెలుస్తుంది కదా నా వెహికల్ సౌండ్. అంటే అప్పటికి మీరు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు, లేకపోతే ఎందుకు అబ్జర్వ్ చేస్తారు ఇదంతా? నేను కాలేదు, కానీ తను వస్తున్నాడు, అంతకు ముందు నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, అందరం అబ్జర్వ్ చేస్తున్నాం. అప్పుడు కన్ఫర్మ్ అయింది నా వెనక పడుతుంది. అట్లా చాలా రోజులు తిరిగాడు, మాట్లాడలేదు అసలు. మీరు నో అన్నారా ఎప్పుడన్నా? లేదు, అసలు మాట్లాడలేదు. తను మాట్లాడకుండా తిరుగుతూనే ఉన్నాడు. పొద్దున్న 7 గంటలకు నేను స్పెషల్ ఎక్కే టైం కాడికి వచ్చేటోడు. నేను స్పెషల్ ఎక్కినాక మళ్ళా మిల్లులో ఉండేటోడు. మిల్లుకి వెళ్ళి మళ్ళీ తయారై మళ్ళీ కాలేజీకి వచ్చేటోడు. ఇక బయటకు వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లో నుంచి ఒక్కొక్క దగ్గర ఒకసారి ఉండేది, ఒక దగ్గర ఒకసారి ఉండేది. కానీ క్లాస్ రూమ్ లో క్లాస్ అటెండ్ కాకపోయాడు. కాలేజ్ అయ్యేవిధంగా మళ్ళీ స్పెషల్ వెనకాల వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. అట్లా చాలా రోజులు తిరిగినాక ఒకసారి నేను బస్సు ఎక్కుదామని స్టేజ్ లో నిలబడ్డా. ఇట్లా పట్టుకునేటోళ్ళం కదా, ఇట్లా పట్టుకొని నిలబడ్డాక వచ్చి పక్కన ముందు ఆపేడు. ఆపి నా ఫోన్ నెంబర్ రాసుకోండి అన్న. నాకెందుకు మీ ఫోన్ నెంబర్ అని అన్నా. ల్యాండ్ లైన్ వాళ్ళకి బిల్లుల ఫోన్ ఉన్నది. మా ఇంట్లో కూడా ఫోన్ లేదు అప్పుడు. వాళ్ళు చేస్తే పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, మేము అప్పుడు సుబేదారి పోస్ట్ ఆఫీస్ అంటే లేదు, డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనం ఫోన్ చేసుకున్నాడు. వీళ్ళది అందులోనే ఉన్నది కదా, బిల్లులోనే ఉన్నది కదా. అయితే నన్ను రాసుకోమంటే నాకెందుకు అని, ఏం కాదు రాసుకోండి అట్లా 2-3 సార్లు ఫోర్స్ చేసి, ఏమో రాసుకునేదాకా పోయేటట్లేడు అని చెప్పేసి సరే అని నోట్బుక్ వెనక అట్టా తీసేసి వెనక పేజీలో నెంబర్ చెప్పండి. అప్పుడు 4 letters 4522 వాళ్ళ ఫోన్ నెంబర్. ఇప్పుడు గుర్తుంది కదా, ఇప్పుడు కూడా ఉంది 4522. 4522 ఇప్పుడు మారొచ్చు అంటే ఇక 7, 8, 5 అట్లా యాడ్ అవ్వకుండా 4522 ఉంటుంది. 4522 ఉంటాయి. అది రాసుకున్నాక వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయినాక ఇట్లా తిరుగుతూనే ఉండేది అన్నట్టు. ఒక రోజు కూడా మళ్ళీ మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ట్రై చేయలేదు. 2 రోజుల మధ్యలో కనపడకపోతే నాకు ఎందుకో చెయ్యాలనిపించింది అప్పుడు. ఎందుకంటే కొంచెం మనకి ఆలోచన అదే మన చుట్టూ తిరుగుతున్నాడు అంటే కొంత మన మనసు కూడా ఆలోచిస్తుంది. అట్లా 2 రోజులు కనపడకపోయే వరకు ఏదో పొడగొట్టుకున్నట్టు మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సరే ఎందుకు రాలేదో అనుకుందాం అన్నట్టుగా నేను ఎదురుగా పోస్ట్ ఆఫీసే కదా, నేను అక్కడే స్టాఫ్ అక్కడే స్టాఫ్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో నుంచి ఫోన్ చేసిన. వెళ్ళయ్య అని వాళ్ళ సెక్రటరీ ఉంటాడు, ఆయన ఎత్తిండు. అమ్మ లేడమ్మా అంటే ఊరికి పోయిండు అని అన్నాడు. సరే నేను ఫోన్ చేసి, అప్పుడు వడ్లు ఉండేటి సురేఖ వడ్లు, అప్పుడు ఇప్పటికి ఉండేవి. వాళ్ళ బిల్లులో నడిపించేటోళ్ళు అన్నట్టు. ఆయన బనాయించేటోడట సురేఖ వడ్లు సురేఖ. అయితే ఆయన ఎత్తిండు అన్నట్టు. అయితే సరే చెప్పండి నేను ఇట్లా ఫోన్ చేసినాను అని పెట్టేసిన. 2 రోజులు కనపడలేదు కదా, నేను ఫోన్ చేసిన తెల్లారో మర్నాడు నేను షటిల్ ప్లేయర్ అన్న. ఇంటర్ కాలేజ్ వాటిలలో ఆడేదాన్ని కాంపిటీషన్స్. అయితే మిక్స్డ్ డబుల్స్, మిక్స్డ్ సింగిల్స్. అయితే మేము అక్కడ ఆర్బీసీ అని రైల్వే బ్యాడ్మింటన్ కోర్టు, కాజిపేట గ్రౌండ్, ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేటోళ్ళం. బయట చేయడానికి ఉండదు కదా. అక్కడ ఉన్నామని తెలిసి డైరెక్ట్ బుల్లెట్, వాళ్ళ ఫ్రెండ్ది ఒక బుల్లెట్, తనది ఎస్డి కానీ బుల్లెట్ మీద వచ్చిండారు. వచ్చి బుల్లెట్ స్టాండ్ వేసి దాని మీద స్టైల్గా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో లోపలికి పంపించి రమ్మని చెప్పి, సరే రమ్మంటున్నారు మురళి గారు అని, మురళి రమ్మంటున్నాడు అంటే సరే అని వచ్చినాం అన్నట్టు. వచ్చి నేను ఒకదాన్నే వచ్చిన, తను ఒక్కడే ఉన్నాడు. మంచిగా ఇట్లా కాలు మీద కాలేసుకొని మంచిగా దాని మీద కూర్చొని ఉన్నాడు. ఏంటిది ఎందుకు రమ్మన్నారట అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే అది కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యింది. ఎందుకంటే జనరల్గా ఏదో నార్మల్గా ప్రేమిస్తానంటే అది మనం నమ్మడానికి ఉండదు. నాకు అది అడిగిన విధానం నచ్చింది. నేనన్నా మా క్యాస్ట్ ఏంటో తెలుసా అని అడిగిన. తెలుసు అన్నాడు. అంటే మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు. ఇక అంతే, అది ఐ లవ్ యూ ఏం లేదు.
ఇక అప్పటి నుంచి కలుసుకునేటోళ్ళం, మాట్లాడుకునేటోళ్ళం. మనకు ఒక అడ్డ కావాలి మాట్లాడుకోవడం. ఎక్కడ మాట్లాడుకోవాలి? ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దొరికించుకున్నాం. కేపీ రెడ్డి అని మా కాలేజ్ దాటగానే లెఫ్ట్ సైడ్ ఉంటది, ఫేమస్ అన్నట్టు బాగా, గలీలకు ఉంటది. ఏం లేదు, డైరెక్ట్ నేను అక్కడే బస్ దిగేదన్న గల్లీ కాడ. పొద్దున కాలేజ్ టైం నుంచి వదిలిపెడితే కాలేజ్ వదిలిపెట్టే టైం వరకు ఐస్ క్రీమ్ తినుకుంటా కూర్చునేది అన్నే. ఆయనకు మంచిగా బొక్క, నాతో ఒక ఫ్రెండ్ వచ్చేది, ఆ అమ్మాయి ఆయనతో ఒక ఫ్రెండ్ వచ్చేది, ఆ పిల్లోడు అటు దూరంగా ఉండేది. ఇక మేము తినందాడ కూర్చొనియారు కదా, ఒకటి అయిపోయినాక ఒకటి ఆర్డర్ ఇచ్చుకుంటా కూర్చునేది. ఇక తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు వెళ్ళడం. అంతకు ముందేమో మేము వెళ్తే మా వెనకాల వీళ్ళ గ్రూప్ వచ్చేది సినిమాకి. అప్పుడు ఏంటంటే ఫోన్స్ లేవు, ఎవరో ఒక మనిషి మమ్మల్ని ఫాలో అయ్యేది. మేము పలానా సినిమాకి పోయినాం అనగానే మాకు సిండికేట్ అని పేరు పెట్టారు. నా పేరు ఎస్ సురేఖ, నా ఫ్రెండ్ పేరు శారద, సీనియర్లు శ్రీదేవి, సబిత, 4 ఎస్లతోటే ఉన్నాం. సిండికేట్ ఈస్ గోయింగ్ టు మూవీ, సిండికేట్ అక్కడ ఉన్న సిండికేట్ మాకు తెలియకపోయేది కదా. ఒకరు వచ్చి పోయిన పలానా సినిమా కనగానే మొత్తం గ్యాంగ్ అంతా సినిమాకి వచ్చి మంచిగా మైనక చీరలలో కూర్చునేది. మాకు అప్పుడు ఏంటంటే ఒకటే రీలు 2 చోట్ల నడిచేది. ఇది అయిపోయినాక ఆడికి దేవాలి, వరంగల్ నుంచి హన్మకొండకు రావాలి. వరంగల్ లో చూస్తేనేమో తొందరనే సినిమా అయిపోయింది. మేము హన్మకొండ థియేటర్లకు వెళ్ళేవాళ్ళం, మాకు ఇంటికి దగ్గర ఉంటది. అందుకని ఏం చేసేది 11:15 అట్లా స్టార్ట్ అయ్యేది ఇక్కడ. మళ్ళీ మూవీ ఎంత అయిపోయాలంటే 11:03 ఎంత అవుతుంది, మళ్ళీ 1:30కే కాలేజ్ అయిపోతుంది. చచ్చుకుంటా మధ్యలో లేచిపోతా ఉండేది. ఇక వీళ్ళు ఏడిపిస్తా ఉండేది, స్పెషల్ టైం అయింది. మొత్తానికైతే ఎప్పుడు కూడా మమ్మల్ని కించపరిచే విధంగా వీళ్ళు ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. చాలా రెస్పెక్టబుల్ గానే మాతో ఉన్నారు. అంటే ఇప్పుడున్న లవ్లు ఎట్లున్నాయో నాకైతే. సో ఇప్పుడు కాలేజ్ రోజులలో మళ్ళీ పోతే బాగుండు 1-2 రోజులైనా అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా మీలో? ఉండదన్న, ఆ డేస్ అనేటివి గోల్డెన్ డేస్ కదా, గోల్డెన్ డేస్. మీరిద్దరు కలిసి అంటే ఇక మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, మేమిద్దరం ఒక ప్రేమ పక్షులం అనుకున్న రోజు మీరిద్దరు కలిసి ఇద్దరే పోయినటువంటి సినిమా ఏది? మొదటి సినిమా జాకీ. ఆయనకు తెలియదు, గుర్తుండదు. జాకీ శోభన్ బాబు సినిమా. అచ్చా, అసలు ఆయన సినిమానే చూడలేదు. నేను మా ఆమెను బతుకమ్మ సినిమాకి తీసుకుపోయినాక అది కాదు, సినిమాలో మేము మాట్లాడుకోవడం చెప్పి సినిమా చూడలే. అప్పుడే కాదు, ఎన్ని సినిమాలు పోయినామో ఎన్ని సినిమాలలో సినిమానే చూడలేదు. మీరు అసలు ప్రేక్షకులు. ఇప్పుడున్న మీడియా ఉండి సినిమా ఎట్లుందంటే కూడా చెప్పరు. ఇక మేము ఎవరో తెలియదు, మమ్మల్ని గుర్తుపట్టేటోడు లేడు. అసలు మాట్లాడుతుంటే టైం తెలియకపోయేదన్న. అంత బాగా సినిమాలు అంటే బాగా. తర్వాత ఇంకోటి రెస్టారెంట్ విజయ రెస్టారెంట్ అని ఉన్నది, బట్టల షాప్ ఉంటుంది. అడిగి లంచ్ కు తీసుకుపోయేది. వీళ్ళు 4 వస్తే మేము 13 మంది పోయేది. మిల్లు ఉండేది కదా, మిల్లు నడుస్తా ఉంటే ఉనక గురించి వాళ్ళు పట్టించుకోరు కదా. మిల్లు ఇది నడుస్తా ఉండేది, వెనకాల ఉనక అమ్మేటోడు అన్నట్టు. ఉనక అమ్మితో 500 రూపాయలు వచ్చేది. 500 జేబులో పెట్టుకొని వస్తే 450 నుంచి 400 మధ్యలో బిల్ అయ్యేది. కట్టేసేది 40,000 అనుకో అప్పుడు ఆ టైంలో. 40,000తో సమానం కట్టేసేది, వెళ్ళిపోయేది. అట్లా చాలా రోజులు. సరే, ఇది అయిపోయిన తర్వాత సరే కొండా మురళి అంటే ఒక హడల్, ఇది బయటనే ఉంటుందా, ఇంట్లో కూడా ఉంటుందా? ఇంట్లో ఏముండదన్న, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నవ్వుతారు, నవ్విస్తారు. మా చిన్న పాపతో అయితే మస్తు జోక్స్ వేస్తారు. ఇంకా మా అల్లుడు ఈయన కూర్చున్నారంటే ఇంకా అసలు కామెడీనే ఉంటుంది. అసలు ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇద్దరు. కానీ ఏదన్నా తనకు నచ్చని పని చేస్తే మాత్రం ఇల్లు వేగి పని చేస్తాడు. అంతవరకు ఏదైనా కూడా మేము ముందే చెప్తాం అంటే, ఎందుకు ఈ తలకాయనప్పుడు మాకెందుకు అని ఏదైనా చేసే ముందు ఆయనకు చెప్తాం, అలాగే చేస్తాను మేము అని అంటే ఓకే అంటే. ఇప్పటికి మా పాప కూడా ఈవెన్ తను డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా నాన్న ఈ డ్రెస్ వేసుకున్నా, బయటికి పోయేటప్పుడు కూడా చెప్తుంది. దాని ఫ్రెండ్స్ ఉండరు, ముగ్గురు ఉన్నట్టు వాళ్ళు ఎవరు. కానీ ఈరోజు కూడా బయటికి వెళ్ళి 1 గంట అయింది అనుకో, ఇక ఫోన్లు స్టార్ట్ అవుతాయి. ఇంతసేపు ఏం చేస్తాము, ఎక్కడున్నాం, వచ్చేసే ఇంటికి. ఏదో దానికి టెన్షనే, అంతే టెన్షన్ పెట్టేస్తాడు అన్నట్టు. ఆయనకి ఇంటికి రావాలంతే, బయట ఎక్కువసేపు ఉండని అసలు ఇప్పటికీ ఉండని. రైట్, మొదటిసారి కొండా మురళిని రౌడీ అని ఎవరైనా ముఖం కూడా సంబోధించిరా? చెప్పలే. ఆ ధైర్యం చేయలేవారు? చేయలేదు కావచ్చు. అంటే మీరు రౌడీ ఒప్పుకుంటున్నారా? చేయలేదా? ఆగరాదక్క, మీరు ఇప్పుడు నీ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ మీరు ఒక విషయం ఏంటంటే, మీరు ఎన్ని చెప్పినా
సరే మంచికి చేసిండా చెడుకు చేసిండా దేనికి చేసిండా అనేది సెకండరీ. కొండా మురళి చేసింది గుండాయిజమా రౌడీజమా ఇవన్నీ పెడితే ఒక సిస్టమ్ ఒక మనిషికి భయపడ్డదంటే తను ఏదో చేసి ఉండాలి. ఎస్, సత్యాగ్రహ దీక్షతోటి అయితే భయపడదు, అదేదో ఆ రకమైనది అయి ఉంటుంది. గాంధీని కాదు కదా చెంప కొట్టు అంటే నేను గాంధీని కాదు మొదలే చెప్తున్నా. రైట్. మీరు మీ కెరీర్ ప్రారంభించిన తర్వాత సరే మీరు ఆ వంచనగిరి నుంచి ఒక్కొక్క అడుగు బయటకు వస్తున్నటువంటి క్రమంలో మీ చుట్టూ సమస్యలు కూడా పెరుగుతూ వచ్చినాయి. ఎస్, శత్రువులు పెరుగుతూ వచ్చినారు. క్రమంగా ఒక అజాత శత్రువు ఇప్పటికీ ఎర్రబల్లి దయాకర్ రూపంలో అట్లే ఉన్నాడు. ఎర్రబల్లి దయాకర్ను ఆయన పైన పై చేయి సాధించిన అని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు? అనుకుంటున్నా కదా. ఎట్లా ఇన్సిడెంట్? ఆయన అనుకున్నాడు కొండమూలిని అణచివేద్దాం, కానీ నా భార్యను నేను 4 సార్లు ఎమ్మెల్యే చేసిన, మంత్రిని చేసిన, ఆయనకన్నా ముందే చేసిన, నేను 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, తెలంగాణలో ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యునానిమస్గా ఎమ్మెల్సీ అయింది నేను ఒక్కనే. ఈరోజు కూడా ఒకటే మాట, స్థానిక సంస్థలు. ఈరోజు ఆయనే మోసంతో, ప్రతి మాట మోసంతో రాజకీయాల్లో బతుకుతుండు. నేను గాంధీ భవన్ పోను, మీరు చూసి నేను ఒకరికి చెంచాగిరి కొట్టి బతుకుడు ఆయనకు అలవాటు. నేను ఆయన ఏమంటాడంటే కొండా మురళి నా దగ్గరే ఉండే తప్పులు చేస్తుండని నేనే పార్టీ నుంచి బయటికి పంపించేసిన అని చెప్పి ఒక్క మాట అన్నా. ఆ రోజు కడియం శ్రేయర్ పార్టీ అధ్యక్షుడు కానీ దయాకర్ రావు కాదు. ఆ రోజు సంఘంలో కల్పనాదేవి ఎంపీ అయినాక, కల్పనాదేవి ఎంపీ అయిన తర్వాత సంఘం పోయే పరిస్థితి లేదు మీటింగ్ పెట్టాలంటే. ఆ రోజు నన్ను పిలిచాడు, పిలిచి మేము పోయినాం, నా జీప్లో కూకున్నాడు, కల్పన కూర్చున్నది, నేను డ్రైవింగ్ చేస్తున్నా, పోయినాం. నన్ను చూడంగానే మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు పారిపోయారు. ఆ కాంగ్రెస్ డామినేషన్ అక్కడ తీగల రవి అని మన చనిపోయిన ఆయన. ఆ రోజు చెప్పాడు చంద్రమౌళి డిఎస్పి, అప్పుడు సిఐ, ఆయన మీద నువ్వు మాట్లాడు అని అన్నాడు. అంటే చంద్రమౌళి కొంచెం పిచ్చి ఎక్కువైంది, బాగా గలీజ్ చేస్తుండు అని మాట్లాడి. ఎవరు? నేను. మాట్లాడిన తర్వాత ఈయన డిజిటల్ బ్యాంక్ చైర్మన్. ఎవరు? దయాకర్. అప్పుడు తెల్లారే నన్ను చంద్రమౌళి పిలిచాడు. నేను సారా కాంట్రాక్టర్ను కూడా అప్పటికి కూడా. నాకు నేను నర్మేట, తరిగొప్పల ఇవన్నీ జనగామ ఏరియాలో వేరే అన్నీ నాయే. అయిన తర్వాత వంచనగిరి కూడా నాదే. మురళి మనం ఇట్లా లెక్క చూసుకుంటాం రా అని అన్నాడు. ఎవరు? దయాకర్. చంద్రబాబు. అయిన తర్వాత నేను వెంటనే పోయినా. లెక్క చూసుకుంటాం అంటుండు కదా, వాళ్ళకి ఎట్లా మామూలు ఇవ్వాలి మనం. రివాల్వర్ తెచ్చినావా అని అడిగాడు. నాకు లైసెన్స్ రివాల్వర్ ఉండే అప్పుడు. 18 సంవత్సరాలకే నాకు లైసెన్స్ రివాల్వర్. మా నాయన 12 బోర్ ఉండే, నాకు 38 రివాల్వర్ ఉండే. నేను రివాల్వర్ తెచ్చినానంటే ఇడ్లీ తింటాం పట్టు అన్నాడు. ఎవరు? ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తిన్నాం, రివాల్వర్ అన్నాడు. కామన్గా అడుగుతాను కదా, తిన్నాం కదా అని తీసి ఇచ్చిన. రౌండ్స్ తీసుకున్నాడు, తీసి ఇచ్చాడు నాకు. మళ్ళీ ఏది కాలివర్ ఇచ్చి లోపల వేసి ఎట్లా చెప్తాడు. మురళిని పట్టుకొచ్చిన. పట్టుకొచ్చిన అన్నాక నాకు డౌట్ వచ్చింది. నేను పోతా సార్ అని అన్నా. ఉండు మనం మామనూరు పోదాం అని అన్నాడు. మహబూబ్ నగర్? మామనూరు సిఏ. నా జీప్లో మామనూరు పోదాం ఉండు అని అన్నాడు. మ్యూజియం లేదు సార్, నా మారుతి కారు ఉన్నది కదా, నేను మారుతి కారులో వస్తా అని నేను. నీ కారు నేను రా. ఆడ పోయినాక రిమాండ్ రిపోర్ట్ కొట్టేసిండు, నన్ను పంపించేసిండు.
రిమాండ్ రిపోర్ట్ కొట్టేసి ఆ, సరే. ప్రొడ్యూస్ చేసిండు. ప్రొడ్యూస్ చేసింది. ఇంతే పోయేవారికి రిమాండ్ రిపోర్ట్ రెడీగా ఉన్నది, నాకు పంపించేసింది. నాకు అర్థమైతలేదు, ట్రివలర్ ఇచ్చేయని చెప్పేసి నాది ఇవ్వాల్సి వచ్చింది. అయిన తర్వాత నేను పోయి దయాకర్ మీద పడి ఏం దొర ఇది వాడిని దొర అనేది మీరు కూడా నేను దొర వీడు కళ్ళకు నీళ్ళు తీసుకున్నాడు. అరే అధికారం మనది, ఏం జరిగింది అసలు అసలు మీరు తిట్టంటే నేను తిట్టినా అని చెప్పిన. ఇంకేం జరిగిందో కుట్ర జరిగినట్టు అనిపిస్తుంది నాకు. మన దాంట్లో పడినోడు కూడా చెప్పినట్టున్నది అని అన్నాడు. నాకు అప్పటికి కానిస్టేబుల్ 3 వెనుకనే ఉన్నారు. జైల్లో పోయినా 7 రోజులకు బయటకు వచ్చిన ఎస్పీ దగ్గర పోయాను చక్కగా. ఇప్పుడు ఆ ఎస్పీ పేరు చెప్పదలుచుకోలేదు, రిటైర్ అయిపోయాడు. ఓకే. ఆయన డైరెక్ట్ చెప్పాడు, మీ దయాకరే పెట్టినాడు కాదు మురళి అని. అచ్చా, దయాకరే డ్రామా ఆడిండు, దయాకరే కేసు పెట్టించాను. ఎస్, మళ్ళీ కన్నీళ్ళు తీసాడు. ఎస్, పెట్టినాడు అనగానే నాకు అర్థమైపోయింది నేను డ్రామా అనేది అని. వెంటనే నేను సురేందర్ రెడ్డితోని నేను వర్ధనపేటలో వరదరాజేశ్వరరావు ఉన్నాడు, వర్ధనపేటలో నేను కాంగ్రెస్లో కలవడం జరిగింది. అప్పటి వరకు కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడు, వీడు బహిష్కరించడం ఏంటి నన్ను? అచ్చా, మీరు అడగండి కడియం శ్రీహరి గారు. అంటే ఆయన చెప్పిండు, దయాకర్ రావు చెప్పిండు నేనే ఇట్లా తప్పులు చేస్తుండు అని. కానీ తప్పులు చేసింది దయాకర్. ఈరోజు ఇంతమంది హత్యకు గురైంది దయాకర్ చేయబట్టి. ఈరోజు కొన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఇలా ప్రతాప్ రెడ్డి కుటుంబం నాశనమైంది. ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని మళ్ళీ ఎప్పుడన్నా పరామర్శించిండా? నేను దాదిన కదా, షాంపేటూరులో నేను దాదిన కదా, వాళ్ళ పిల్లలు ఇంజనీర్ చేసిన కదా. మీరే చంపి మీరే చేస్తారా? నేను చంపలే కదా, దయాకర్ చంపించిండు. అది ఎవరితోటి? పాల మనుషులతోనే చంపించిండు. వాడే నా పేరు మీద కుట్ర చేసి. కొల్లి ప్రతాప్ను చంపింది కొండా మురళి కాదు. కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు చంపింది. ఎందుకు గన్మెన్లు మీకు ప్రభుత్వం వాంది కదా, రెండో రోజు ఎందుకు గన్మెన్లు ఇప్పియలే? ఇప్పుడు CBCIDలో అరెస్ట్ చేసిండు, 2 రోజులు జైలుకు పోయిండు. ఎవరు? ప్రతాప్ రెడ్డి. వానికి 2+2 గన్మెన్. జైలు నుంచి బయటకు వచ్చిన వారు గన్మెన్ రెడీగా ఉండాలా ఉండొద్దా? ఉండాలి. ఎందుకు లేరు? మీ యాంగిల్ మీరు చెప్తున్నారు. కాదన్నా, ఎందుకు లేరు అని అంటున్నా. లేరనేది సరే, ఎందుకు లేరు అనేది అటు పెడితే మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఇప్పుడు చెప్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. కానీ దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మీరు చెప్పేది నిజాయితీగానే చెప్తారా? ఎవరు మీరు చెప్పేది? కొల్లి ప్రతాప్ మర్డర్ కేసు విషయం నిజాయితీగా చెప్తాను. ఎర్రబెల్లి దయాకర్ రావు చంపిండు. ఎస్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంతమందిని చంపి ఉంటాడు మీ పేరు చెప్పి? చాలా మంది చంపించాడు. పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే అన్న. అక్కడ ఒకవేళ మీరు ఒకటే అర్థం చేసుకోండి, నా మీద కేసులు పెడితే వాళ్ళ భార్యలు వచ్చి నాకెందుకు సాక్ష్యం చెప్తారన్నా ఈయన మంచోడు అని? బెదిరియొచ్చు కదా కొండా మురళి గారు. మీరు సాక్ష్యం నా వైపుని చెప్పకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తాను బెదిరియొచ్చు కదా కొండా మురళి గారు. ఎవరు? మీరు వాళ్ళని బెదిరిస్తారా అన్న? కొండ సురేఖ ఇవ్వాలి ఊకుంటుందా? కొండ మురళికి ఏమైనా కొండ సురేఖ ఊకుంటుందా? చంద్రబాబు నాయుడే భయపడ్డాడు, ఎన్కౌంటర్ చేయని బతిలాడితే కాలు పట్టుకున్నాడు. అదే దేవేందర్ గౌడ్ ఎన్కౌంటర్ చేయని నల్ని ప్రభావం చెప్తుంటే నేను సెటిల్ అయినా. ఎవరు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయని నన్ను కడపకు తీసుకుపోయి. అర్థం కాలే? అర్థమైంది. అంటే డైరెక్ట్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు బోలేతో మై కర్తాం, నయ్యతో మై నాయి కర్తాం అని చెప్పిండు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చెప్పిండు, ఒక ఎమ్మెల్యే భర్తను చంపొద్దు, ఒక ఎమ్మెల్యే భర్తను చంపేది ఉంటే రేపు ఆమె గలీజ్ చేస్తుంది, రేపు అసెంబ్లీలో సూసైడ్ చేసుకుంటా అని మన వాళ్ళందరికీ చెప్పింది. అది మన చెడ్డ పేరు వస్తుంది అని చెప్పిండు. అర్థమైందన్న? మేకవన్న పులి అన్న, ఒకటే మాట చెప్తున్నా, దయాకర్ రావు అంటాడు మేకవన్న పులి. ఇలా వాళ్ళ మరదలే
చెప్తుంది అంటే చెప్తుంది కాదు, చెప్తూని కొడతా అంటుంది. అదే నేను అనేది. చెప్తుంది అంటే ఇవాళ ఒక్కటే మాట చెప్తా, దయాకర్ రావు పదవి కోసము సొంత భార్య మీద కాళ్ళు పెట్టి దునికి పదవి తీసుకుంటాడు. సొంత భార్య మీద కాళ్ళు పెట్టి ఒకవేళ చనిపోయినా కూడా అవసరం లేదు, పదవి మాత్రం తీసుకుంటాడు. అవసరం అయితే పెళ్ళాన్ని దాటి వదిలేసి వెళ్ళిపోతాడు అని వాళ్ళ చెప్పొద్దులేండి, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళే చెప్పారు. ఎందుకన్నా అల్లుడు కాంగ్రెస్లో ఎందుకున్నాడు? అల్లుడు కాంగ్రెస్ ఎంపీ ఎందుకు చేసిండు? ఆయనను కూడా తమ్ముని ఎందుకు ఇప్పుడు నేను చేయలే? ఓకే, మరి ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తలేడు? కాలేదన్నా, అచ్చా మేము ఆ రోజు ఆయనను మేయర్ చేసే ఉద్దేశంలోనే మేము ఉంటే కేటీఆర్ తోటి డ్రామా ఆడిచ్చి అప్పుడే జాయిన్ అయ్యింది వీడు కావాలని. తమ్ముడు ఎక్కడ మేయర్ అవుతాడో జాయిన్ అయ్యి కేటీఆర్ దగ్గరకు పోయి కేటీఆర్ తోటి డ్రామా ఆడి కేటీఆర్ నన్ను పిలిచి చెప్పిండు కదా, అక్క ఇప్పుడు ప్రదీప్ రావుని మీరు మేయర్ చేస్తే మీకు పేరు వస్తుందా, ఎర్రబెల్లి దయాకర్ ఒక పేరు వస్తుందా, దయాకర్ వచ్చి ఆయనను మేయర్ చేసుకున్నాడు తమ్ముడిని అని పేరు రాదా అని అన్నాడు. మాతోటో ఇట్లా చెప్పిండు. కేటీఆర్ ఏం చేసిండు, ప్రదీప్ రావుని నీతో మాట్లాడుతున్నది అని బర్ల కూసబెట్టుకొని నేను చేస్తా అంటే కొండ దంపతులు చేయొద్దు అంటారు, నేను అపోజ్ చేస్తా ఉన్నారు అని చెప్పి మాకు ఆయన. దీనికి సాక్ష్యము నేను లొల్లి పెట్టుకున్న దానికి సాక్ష్యము కేటీఆర్ గారితో వినయ్ భాస్కరే. వినయ్ భాస్కర్ కూడా ద్రోహం చేసిండే కాదు, వాడు ఉన్నాడు అప్పుడు సాక్ష్యం. నేను కొట్లాడినప్పుడు వినయ్ భాస్కర్ సాక్ష్యం. ప్రదీప్ రావు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అన్న మమ్మల్ని. ప్రదీప్ రావుని చెయ్యొద్దు అనే ఉద్దేశం మాకు లేదు. వీడు ఆ టైంలో కావాలని జాయిన్ అవ్వడం వల్లనే ఆయన కాలేకపోయింది. అది కారణం. ఇప్పుడు ఒక్కటే అన్నా, మా కొండా సురేఖ కాజుపేట మీటింగ్లో చెప్పిండు కేటీఆర్, మా కొండా సురేఖ సోనియా గాంధీ కన్నా జనం ఎక్కువ వస్తారు మా కొండా సురేఖ పేరు చెప్తే. నల్ల బల్లి దయాకర్, నల్ల బల్లివాడు, మోసం ఓడు అని చెప్పినోడు ఎన్నెత్తికెక్కించు. చాలా మంది అన్నారు ఈమె ఎందుకు జాయిన్ చేసుకుంటాను అని. ఆమెను జాయిన్ చేసుకొని ఆమె తోటి ఏం చేపియాలో నేను చేపించుకున్నాను అన్నాడు కేసీఆర్. ఆయన సహజంగానే అంటాడు, 119 నియోజకవర్గాలకు పోయి ఈమె ఎమ్మెల్యేతోనే అయిపోదు, ఇంకా జర మీదకు ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు అన్నాడు. అదే కేసీఆర్ అంటే మీరు ఆయన కుట్రలు పసిగట్టలేకపోయారు, కానీ అతనికి ఉన్నటువంటి లలిత కళల్లో ఇదో కళ, మిస్మరైజ్ చేయడం. అప్పటిదప్పుడు మంత్రగాడు వచ్చేదో నీళ్ళు చల్లిపోతే మూర్చపోయినట్టు అది అట్లుంటుంది అన్నట్టు కేసీఆర్ తోటి వ్యవహారం మొత్తం. మేము ఇవి కాదు కదన్నా, రాజశేఖర రెడ్డితోను మేము కొట్లాడేటోళ్ళం. అవును, మేము రాజశేఖర రెడ్డితో కొట్లాడేటోళ్ళం. అవును. ఇప్పుడు ఎస్పి శ్రీనివాసరెడ్డి చిన్న తప్పు కూడా చేయలే. నల్గొండ రమేష్ అంటూని పోలీస్ స్టేషన్ వెళ్తే వారం లోపల ట్రాన్స్ఫర్ చేస్తావా చేయవా అని వదిలిపెట్టినాం. రోడ్డు మీద అధికార పార్టీ ఉండి రేఖమని రోడ్డు మీద కూర్చోబెట్టినా. వాడు మంచోడా చెడ్డోడా రమేష్ అనేది నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాడు సెటిల్మెంట్ చేసుకుంటాడా, ఇంకేం చేసుకుంటాడా, దందాలు చేస్తాడా అనేది ముఖ్యం కాదు. వాడు నా ఫాలో అర్థమైందా అన్న, నమ్ముకున్నానే రక్షించాల్సిందే. నేను పిలిచాడు, పిలిచి పొద్దున్నే పిలిచాడు, ఇది కరెక్ట్ కాదు కదా మురళి అన్నాడు. సారీ అన్న ఎవరి నేను 4 గంటలకు పిలిచాడు. పిలిచి నేను చెప్పిన వారం లోపల నువ్వు ట్రాన్స్ఫర్ చేయకపోతే మళ్ళీ నేను ఏ రాజకీయ పార్టీలోకి పోను, మళ్ళీ నీ దగ్గర కూడా రాను అని చెప్పి. కానీ నువ్వు చెప్పిన వాళ్ళు నేను అన్నాడు. ఓకే ఓకే నువ్వు నీ ఇష్టం అని చెప్పిన. వారం దాకా పోలే, వారం తర్వాత మళ్ళీ ఆయనే పిలిపించిండు, నువ్వు అది చేస్తా అని చేసాడు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టినా, రికార్డు చేస్తుండు, ఇంకెక్కువ తిట్టినా. నేను వాళ్ళంతా పెండం చేస్తా అంటాను, అయ్యే పేరు వద్దా పేరు, పెండం చేస్తానంటాను, నువ్వు అర్జెంట్ అన్నాడు. మళ్ళీ పోయినా, రేఖమ్మ కూర్చుంటుంది, నేను నిలబడే ఉంటా. ఎవరికి? ఆయన ముంగట వెనక చేతులు కట్టుకొని నిలబడతాను. ఎవరు? నేను రాత్రి అంతా నిద్రపోలే నువ్వు చేయబట్టి, అందరిని సంధాయించిన
ఎవరిని ఐఏఎస్లో ఇండియన్ ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళ ఐఏఎస్లో మళ్ళా కలెక్టర్ తిట్టిన రాత్రి నువ్వు తప్పే కదా అది అంటే తప్పే అన్నా. ఎవరు ప్రోటోకాల్ నమస్తే అంటే నమస్తే పెట్టలేదన్నా, మరి అదే లేదా అని అడిగిన. అప్పుడు డిసిసి బ్యాంక్ చైర్మన్ అని తిట్టింది వాస్తవం అన్నా, తప్పు కదా అంటే తప్పే అన్నా. ఉన్నవాస్తవం ఒప్పుకోవాలి కదా, తప్పే అన్నా. కొండామురళి తిట్టుడు అంటే ఆ తిట్లు మళ్ళీ ఎవరిని చెప్పుకోవద్దు కదా, అది వచ్చింది బాధ. అవి అది కంప్లీట్గా తిట్టుకుంటా కూడా రికార్డ్ చేస్తాను, చేయకపోతే చెయ్యి, అంత సింపుల్గా ఉండదు. అదే చెయ్యే. మీరు చెప్పండి అన్న, ఎట్లా చెప్తారా డైలాగ్? చెయ్యరా ఏమంటావన్నా? లకారాలు ఉంటాయి అన్నీ రే డాష్ కుయ్ 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 ఇవన్నీ పడాలి కదా. ఇక ఐపీఎస్ ఐఏఎస్ అవతలోడు ఎవడన్నా కానిగా అనాలనుకుంటే అనేస్తావు అంతే. రికార్డ్ చేయరా అని చెప్తుండొచ్చున్నా ఎవడన్నా, చెయ్యి అని చెప్తా, రికార్డ్ చేయి అంటే తప్పు చేయ. వాడు ఎందుకు తిట్టిండా అని కూడా వాడు కూడా బయట చెప్పుకోవాలి కదా. నేను తిట్టిండా అని చూపెడితే ఎందుకు తిట్టుకోవాలనేది కూడా చెప్పుకోవాలి కదా. చెప్పినప్పుడు ఆ రీజన్ మనం చెప్తాం కదా. అంటే ఒక ఆ ఉన్నత చదువు చదివిన వాళ్ళని అట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చునా? జనం మనిషిని, నాకు ప్రోటోకాల్ ఉంది. జనానికి అన్యాయం జరిగినప్పుడు రేపు తినుమారు మళ్ళా నన్ను కూడా తిడతా నేను. నువ్వు కరెక్ట్ చేస్తలేవు, కరెక్ట్ న్యూస్ చదువుతలేవు. అర్థం కాలే, అర్థమైందా అన్న? అదే ఐఏఎస్ చేసే పని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేసే పని ఐపీఎస్ చేయాలి. ఎవడికో తొత్తులుగా ఉండి ఎవరినో అమాయకుడిని తీసుకొచ్చి లోపల వేయడం, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న ఒకడికి ఇట్లా భూ కబ్జాలు అవి అయితే అన్నప్పుడు ఎవడన్నా పట్టించుకోకపోవడము, వాళ్ళు చేసి వాళ్ళు నిరుపేదలు. మీరు ఫోన్లలో ఇస్తారు వారిని, మేము లైవ్లో ఇస్తాం, గంతే తేడా. అంటే మాకు అప్పుడు టెక్నాలజీ మీకు లేదు, మీకు లేదు, మాకు ఉంది. మాకు ఇద్దరి మధ్యలో ఉండేది. మీరు లక్షల మంది, మీరు ఐఏఎస్లను ఐపీఎస్లను మేము ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులకు ఫోన్లు చేస్తాం. అంటే మేము అప్డేట్ అయినాం మీకంటే. ఎత్తు తిరిగి వ్యవస్థలో ఎవరు చేసే పని వాళ్ళు అల్టిమేట్గా ప్రజలు నిమ్మలంగా ఉన్నారంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ సాయంత్రం 6 తర్వాత కొండామురళి నుంచి ఫోన్ వస్తే వానికి మూడిందని అంటారు. నిజమేనా? ఎందుకన్నా ఆ టైంకి సార్ బిజీగా ఉంటాడు కదా, ఇక అన్ని కార్యక్రమాల్లో. ఆ టైం ఖాళీగా ఉంటాడు. ఇక అవతలోడు 6 గంటల తర్వాత కొండామురళి ఫోన్ వచ్చిందంటే ఎత్తకపోతే పోతాడేమో మళ్ళీ అడిగి. మనుషులు పోతారు కదా, మనుషులు పోతారు కదా, ఆ ఫోనే పంపుతా. మనుషులు పోయి మనుషులు అక్కడ. ఇప్పుడు ఒక్కటే అన్నా, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు గింత రాజకమా అన్న, ఈ బెదిరింపులు కోసం అన్న, ఈయనకేమైనా భూములు సంపాదించుకోవడానికి, నాకేమైనా బంగారం కొనడానిక, నా బిడ్డకేమైనా బిల్డింగ్లు కట్టడానిక, నా మనవరాలకి ఏమైనా ప్యాలెస్లు కట్టడానిక, ఎవరి కోసం? జనం కోసమే కదా. రైట్. ఇప్పుడు మావోయిస్టులలోకి మీరిద్దరు పోయినట్టుగా సినిమాలో కనిపించింది. మీరిద్దరు అంటే మీరు తుపాకీ పట్టుకున్నారు. మేము కలిసే వాళ్ళమన్నా, మేము అందులో దళంలో పని చేయలేదు. ఆయన కొంచెం సినిమాటిక్ గా ఉండాలి, సానుభూతి పరులు వెళ్ళేవాళ్ళు. తను ఎక్కువ కలిసేవాడు, నేను 1-2 సార్లు వెళ్ళాను. తను రెగ్యులర్ గా వెళ్ళేవాడు. రెగ్యులర్ గా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అది వీళ్ళు అది పెట్టారు కదా, బ్యాన్ పెట్టారు. బ్యాన్ పెట్టినా కూడా గన్మెన్లు ఇంట్లో ఉండగా వెనక నుంచి గోడ దునికి డార్క్ కలర్ షర్ట్స్ వేసుకొని వెళ్ళి వచ్చేది. మావోయిస్ట్ యాంగిల్ ఇక్కడ ప్రజా జీవితంలో ఓ యాంగిల్, ఇక్కడ ఒక లవ్ స్టోరీ, ఆ తర్వాత రాజకీయం, ఇవన్నీ కలిపితే సినిమా కాకపోతే ఇంకేమవుతుందని మేమే ఓ రోజు వార్త రాసినాం. మీ సినిమా వస్తుంది అన్నప్పుడు మా పత్రికలో మేము బ్యానర్ ఐటమ్ రాసినాం. అది ఇది సినిమా కాకపోతే ఇంకేమవుతుంది అని అప్పుడు అన్న. ఈ సినిమాలో చూపించింది నేను కష్టపడ్డది 5% అన్న. 5% కూడా ఉండకపోతే 1%. అన్న నన్ను 15 రోజులు కళ్ళకు గంతలు కట్టి, వెనకకు చేతులు కట్టి, తిండి పెట్టకుండా కొట్టుడు. అర్థం కాలే.
భీమారం ఒక క్యాంప్ ఉంటది అన్న. భీమారం రాత్రి నార్త్ అంటే వీళ్ళు ట్రైనింగ్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఉండేది, ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. అందులో తీసుకుపోయి నేను పెట్టేది ఎవరికి దొరకనియకపోయేది. ఒకసారి 15 రోజులు కనపడలేదు తను. ఎవరి దగ్గరికి పోయినా ఆచార్య, అప్పుడు ఎవరు ఆయన ఎవరు ఎస్పీ ఉన్నాడు ఆచార్య సమ్మేద పేరున్నది ఆయన పేరు, ఆయన దగ్గరికి పోయినా నేను. పోయి సార్ అంటే ఎవరు మురళి, ఇక్కడ మురళి మాకు తెలియదు అని అన్నాడు. ఏం లేదు కరెక్ట్ మొన్న మా అడ్వకేట్ దగ్గరికి వచ్చిన ఎస్బిఎస్ పిటిషన్ అంటారు కదా, ఏబిఎస్ కార్పస్ ఆ పిటిషన్ వేపించినాక ఇక తీసుకురావాలి కదా, తప్పదు. తీసుకొచ్చిండ్రు. ఎక్కడ తీసుకొచ్చిండ్రు? హెడ్ క్వార్టర్కి రమ్మన్నారు మమ్మల్ని. నేను పాప పోయిన, పాప ఇంత ఉన్నది. జస్ట్ ఎంటర్ కాగానే అక్కడ బావి లాగా ఉంటుంది. ఆ బావి కాడికి జీబుల దేవదాస్ అని, ఆ దేవదాస్ అంటాడు మా బావకు ఫ్రెండ్, మా బావ పోలీస్ అన్నట్టు, క్లాస్మేట్. మళ్ళా మా క్యాస్ట్, నా క్యాస్ట్. వాడికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఓ ఫ్రెండ్ వాళ్ళ సడ్డ కూడా అనే ఫీలింగ్ లేదు. తీసుకొచ్చిండు, ఇట్లా తీసి ఆడ కింద గుంజి కిందకేసిండు. వేసి జైల్లో వేడీలు ఉన్నాయి. అట్లా కూలబడ్డాడు అన్న. కూలబడి అంటే 10 రోజులు ఎంత నరకయాంతని అనిపిస్తే ఆయన ఏడవాలే కంటిన్యూస్ గా ఎక్కి పడి ఏడుస్తానే ఉన్నాడు అన్న. అసలు మాట వస్తలేదు ఆయన మమ్మల్ని చూసినాక. అంటే చూస్తానని అనుకోలేదు, చంపేస్తారని అని అనుకున్నాడు. అనుకోని ఇక మమ్మల్ని చూసినాక ఆ ఆవేదన అనేది బయటకు వచ్చి ఏడ్చిండు. అంతే లోపలేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక మాట మాట్లాడి లేదన్న మమ్మల్ని. మళ్ళీ ఎటు తీసుకుపోయినా మాకు తెలియదు. మళ్ళీ అదే దేవదాస్ సస్పెండ్ అయితే మళ్ళీ చెప్పించింది నేను. అది మళ్ళీ వచ్చి అదే దేవదాస్ సస్పెండ్ అయితే మళ్ళీ నేను చెప్పిన. అయితే ఈయన ఇట్లా కూర్చున్నప్పుడు రూమ్ లోకి వచ్చిండట, కాళ్ళ మీద పడి అడిగి, కాళ్ళ మీద మళ్ళీ సెల్యూట్ కొట్టిండు ఏదో మొత్తం అదే చెప్పిన. మళ్ళీ ఒకసారి డ్రెస్ వేసుకొని నేను తిత్తా 3 రోజులల్లా డ్రెస్ వేసుకొని వచ్చి సెల్యూట్ కొట్టాలి. వేరే వాళ్ళ దగ్గరికి పోతే 5 లక్షలు తీసుకొని 3 ఏళ్ళు తిప్పిర్రట. అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు ఏమైనా పశ్చాత్తాపడ్డా, నేను తప్పు చేసి తనతో మాట్లాడలేదు. తను పైకి వచ్చి అన్నాడు, మరి ఇట్లా పలానా దేవదాస్ వచ్చిండు, మరి ఇట్లా అడుగుతున్నాడు, చేస్తామన్నా వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబం ఉన్నది, వాళ్ళ కుటుంబం కోసం చేద్దాము, వాడి కోసం చేసుడు కాదు అని నేను 1 week లో నేను అన్నతో చెప్పి మళ్ళీ అది క్లియర్ చేసుకొని తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ వచ్చి సెల్యూట్ కొట్టిపోయాడు. మళ్ళీ పోస్టింగ్ కూడా ఇచ్చిన కొత్తగూడెం ఏసీపీ. అట్లా చాలా మంది పోలీసు వాళ్ళన్నా మనకు ఎవరైతే ఇబ్బందులు పెట్టిన పోలీసు వాళ్ళు ఏ ఒక్కరు కూడా మళ్ళీ మా దగ్గరికి రాని వాళ్ళు లేరు. ఇదే మాదాటి నరసింహారెడ్డి గారు ఉన్నారన్న, మాకంటే ముందు ఆయన మంత్రి, ఆయన ఫాలోవర్ ఈయన. ఆయనని ఎవరు ఓడగొట్టిండు? మధుసూదనాచారి ఓడగొట్టిండు తెలుగుదేశం. తర్వాత మళ్ళీ మేము వచ్చినాం. ఓడగొట్టినప్పుడు మేము బీఫామ్ తెచ్చుకున్నప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయ్యిండు. మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాళ్ళం. కలిసినప్పుడు ఒకసారి ఏమన్నాడంటే, మురళి ఆ రోజు నేను బాధపడ్డా, నువ్వు నన్ను కాదని నిలబడ్డావు అని, ఈ రోజు సంతోషపడతానా, ఎందుకు అని అంటే ఇట్లాంటి రాజకీయం నేను చేయకపోయేవాడిని. మళ్ళీ ఒక రోజు ఏమైంది అంటే, పెద్ద ఇల్లు అన్నాను, చాలా పెద్ద ఇల్లు, ముందర ఇంకొక చిన్న ఇల్లు, ఆ ఇల్లుని కిరాయికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ లో అంత పెద్ద ఇల్లు అవసరం లేదు, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, వాళ్ళ అల్లుడు కొడుకు కోడలు ఈయనే ఉండేది. వాడు ఖాళీ ఏమంటే చేస్తలేడంట. ఈయనకు ఫోన్ చేసిండు, లేదు మొదలు డీసీపీ దగ్గరికి పోయిండు, పోలీసు వాళ్ళ దగ్గరికి ఇట్లా పోతే కాలేదంట. ఈయన ఫోన్ చేసి రామురళి మాట్లాడేది ఉందంటే ఏం అనుకొని పోయాడు. ఏం లేదు మురళి, నేను అన్ని రకాల ప్రయత్నం చేసినా వాడు ఖాళీ చేస్తలేడు అని అంటే, లోపల బిడ్డ వారం లోపల నీళ్లు నా పేరు కొండ మురళి అని చెప్పిన, తెల్లారే వరకు నువ్వు ఇంట్లో ఉంటే తెల్లారి మళ్ళీ ఎల్లుండి నువ్వు ఉండవని చెప్పిండు. తెల్లారి వాళ్ళు ఖాళీ చేసిండు. మళ్ళీ ఏమైంది సార్ ఖాళీ చేసిండు అంటే, మురళి నేను అప్పుడు తిట్టేటోడు, నేను ఆయన ఉన్నప్పుడు ఈయన ఇట్లాంటివి చేస్తే తిట్టేటోడు కదా, ఇప్పుడు ఈయనకే పని పడదా, నీ సంబంధానే కరెక్ట్, నాకు అప్పుడు తప్పు అనిపించింది కానీ ఇప్పుడు ఒప్పు అనిపిస్తుంది, మనం పోయే పద్ధతులు ఏం పోతేనే పనులు అవుతాయి అని. పోలీసులు కూడా చాలా మంది ఒప్పుకుంటారు అన్న, వాళ్ళకి ఏముంటది పైనుంచి ఆదేశాలు వస్తాయి, వాళ్ళు చేయలేరు, వదిలేస్తారు, ఈయన దగ్గరకు రాగానే సెటిల్ అయిపోతాయి. అయిపోయినప్పుడు అది న్యాయం మనకు అట్లీస్ట్ లాస్ట్ కి న్యాయం జరగాల్సిన వాళ్ళకి. అది ఎట్లా జరిగింది అంటే కొండ మురళి ద్వారా జరిగింది. అది ఎట్లా జరిగింది? కొట్టి జరిగిందా, తిట్టి జరిగిందా, బెదిరించి జరిగిందా, దాన్ని మీరు రౌడీజం, దాన్ని బట్టి ఆయనకు రౌడీజం, గుండాయిజం నేను అనడం కాదు, ఇచ్చారు బిరుదులు. నేను అనడం కాదు, సహజంగానే కొండామూర్లు అంటే ఎందుకు భయపడతారు? తప్పు చేసినోడన్నా భయపడాలి, తప్పు చేసినోడన్నా భయపడాలి, అభిమానంతోనన్నా లేకపోతే ప్రేమతోటన్నా. అభిమానాన్ని భయపడరాడు, ఓన్లీ తప్పు చేసేప్పుడు దయాకర్ గాడు భయంతో ఉన్నాడు. వాడు
ఎందుకు అంటే మనం రేవంత్ రెడ్డిని ఆపింది చూసారు కదా, అక్కడ వాడి భయం అనేది మీకు తెలిసింది కదా. అంటే వాడి బతుకంతా భయమే అన్న. ఎందుకంటే వాడు చేసినవన్నీ తప్పులే, తప్పు చేసిండు కాబట్టి వాడికి భయం. ఇప్పుడు నేను మీకు ఒక్కటే చెప్తున్నా అన్న, కడియం శ్రీహరి నిజంగా కూడా విద్యావంతుడు, విద్యావేత్త, లెక్చరరు, బాగా తెలియకల్లోడు. వీడు రేషన్ డీలరు, తరాజు మోసిండు. ఓ అంటేనే ఆ రాదు. నేను ఎల్బీ కాలేజ్ చేసిన అన్నప్పుడు నేను చాలాసార్లు అడిగిన సర్టిఫికెట్లు ఇదే అని. ఏడా ఎల్బీ కాలేజ్ సర్టిఫికెట్లు ఇదే అని చెప్పిన. నేను మొన్న అన్న కూడా చెప్పిన, నా మనవరాలతో 3 ఇంగ్లీష్ ముచ్చట్లు మాట్లాడు. ఎందుకు ఇవాళ ఎన్నో ఎంఓయూ కుదుర్చుకుంటున్నాడు. మార్నింగ్ న్యూస్లో వచ్చింది ఇవాళ, ఏదో ఎంఓయూ కుదుర్చుకుంటున్న ఎర్రబల్ దయాకర్ రావు అని వస్తే ఆ ఎంఓయూలు ఏముందో ఒకసారి చదవా అని అలా. అంతే అవసరం లేదన్న. ఒక తెల్ల పేపర్ పెన్ ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్, తెలంగాణ గవర్నమెంట్ కూడా అవసరం లేదు, పంచాయతీరాజ్ మినిస్టర్ అని రాయమనండి అంతే. వాడి దాని పోస్ట్ న్యాయం చేసినట్టే. వాడు బీసీసాలు అమ్మంటాడు అని ఒక పంచాయతీరాజ్ మినిస్టర్. గ్రామ పంచాయతీలకు పోయి రివ్యూ చేసి ఏం చెప్తాడు, మీ సీసాలు ఎన్ని ఉన్నాయి, మీ సీసాలు ఎన్ని ఉన్నాయి, మీ సీసాలకి ఇప్పుడు కాల్ సీసాల మీదనే నడుస్తున్నట్టుంది వరంగల్. వరంగల్ అంతా తాగి పడేసిన కాల్ సీసాల మీద చర్చ జరుగుతుంది. గ్రామ పంచాయతీలో వీడంటాడే నా గ్రామ పంచాయతీ ఇది వచ్చి ఎర్రబెల్లి దయాకర్ సెటిల్ చేయాలని వాళ్ళు బీర్ సీసాల పంచాయతీ. అటువంటి వాడికి ఈరోజు సురేఖ అక్క, మీ ఇంట్లో ఎప్పుడైనా బుల్లెట్ల శబ్దం విన్నారా మీరు? ఇంట్లో అంటే బయట అరే నువ్వెందుకు ఎంటర్ అవుతావు అన్నా? జర నేను ఇక్కడ అడిగిన ఈ క్వశ్చన్ అక్కడ అడగాలి నేను. మీరు చెప్పరు, మీరు చెప్తలేరు కూడా, సగం దాచి పెడుతున్నారు. అట్లాంటి బుల్లెట్స్ అప్పుడు అది తనది ఎస్డి అంటలేను నేను, బైక్ అంటలేను. కాదు, వెపన్ తనది లైసెన్స్డ్ వెపన్ ఉంది కదా, నేనే క్లీన్ చేసేది అన్నారు. ఒకసారి ఏదో క్లీన్ చేయమని ఇచ్చాడు నాకు. నేను ఇట్లా బుల్లెట్స్ అన్ని కింద వేసాను, వేసి మళ్ళీ చేసి సాఫ్ చేసి పెట్టుకుంటా. మా తమ్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అది మళ్ళీ ఇట్లా కొట్టాలరా వేయడం అనుకుంటా తమ్ముడికి చెప్తూ ఉంటాను. అన్న ఒక బుల్లెట్ పేలింది ఇంట్లో వేలింది. అసలు ఆఫ్ ది రికార్డ్ మీరు కూడా ఇంకా ఆఫ్ ది రికార్డులు ఉండే ఇక్కడ, కానీ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది. అది కింద నేలకు తగిలిందన్న. వాడి కాలు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా కాలిగట్టు అయిపోయింది. ఒక వారం రోజులు నేను నిద్ర పోలేదన్న అసలు. అది కానీ పొరపాటున. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, రాజకీయం అప్పచెప్పిన సరిపోయా. మళ్ళా ఈ గన్నిచ్చుడు ఎందుకన్నా పాపం. అంటే లైసెన్స్ ఎవరు కాల్వాలని కాల్వర్లే కానీ, సో మిస్ఫైర్ అయితే అయింది ఇంట్లో. ఆ సౌండ్ విన్నాక చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చారు. మేము చూసే వరకు ఏమి టీవీ సౌండ్ పెద్దగా పెట్టేసిన ఇంట్లో బయటకు వచ్చి చూస్తే చుట్టుపక్కల ఇళ్ళ అందరూ బయటకు వచ్చారు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. అది ఎవరికి తెలియని విషయం అసలు. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కొండా సురేఖ ఇంట్లో మిస్ఫైర్ అయింది, కొండా సురేఖ చేతుల మీదుగా అయింది. అసలు అది నాకైతే అదొక భయంకరమైన అనుభవం. అప్పుడు ఆ రోజు మీరు మురళన్నకి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆయన ఉన్నాడా? ఆయన కూడా ఉన్నాడు. ఇంకో పోతే పోయించో బుల్లెట్ అనుకున్నాడా? అట్లే ఉన్నదన్నా. నేను వెంటనే ఇక్కడ ఆర్మ్స్ డీలర్కి చెప్తా కదా, అది తీసి ఇచ్చేయాలి, మళ్ళీ తెచ్చుకోవాలి కొత్తది. అచ్చా, ఓకే. దాని ప్రాబ్లం కాదు అది. అంటే హత్యా ప్రయత్నాలకు అప్పుడే పూనుకున్న కొండా సురేఖ అనేటువంటి చాలా అంటే చాలా దడుచుకున్నాడు. మీరు ఫైరింగ్ చేసారన్నా ఎప్పుడన్నా? అన్నా ఫైరింగ్ చేస్తుంటారా? చేస్తాం, ప్రాక్టీస్ చేసేది కదా. ప్రాక్టీస్కేనా లేకపోతే? నేను రఘుమోహన్ కల్లెడోదర, రఘుమోహన్ రావు అని ఆయన, నేను నైమ్నగర్లో ఆయనకు ఇల్లు ఉండేది పెద్దది 2 ఎకరాలల్లా. మాకు లైసెన్స్ దాంట్లో ఈ సంవత్సరానికి ఇన్ని కాలవచ్చు అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆయనకు పిస్టల్ ఉండేది, నాకు దగ్గర రివాల్వర్ ఉండేది. సాయంత్రం పోయేది. పోయినప్పుడు మేము ఏం చూసుకోవాలి కదా, ఎప్పుడు పోలే. అప్పుడు ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడే ఉన్నది కానీ. అక్క సరే, హంటింగ్ పోయిరా ఏం పోయిరా, ఇప్పుడు హంటింగ్ యాక్ట్లు తర్వాత వచ్చినాయి.
మీరు చేసిన కాలంలో లేవు అవి. అప్పుడు యాక్ట్లు ఏం లేవులే కానీ అగో అగో చూడు చూడు జోరు ఎక్కువైతుంది, నోరు జారుతున్నాము. ఉన్నాయండి చెప్తున్నాం అన్న తప్ప హంటింగ్ లేదు, ఎప్పుడు చేయరు, ప్రాక్టీస్ చేసిన. సరిపోయింది అన్న, సరిపోయింది. ఇంటి వచ్చింది అక్కడి నుంచి ఏం చేసింది అనేది. సో ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్ కాకుండా ప్రాక్టికల్స్ ఎప్పుడైనా చేసిరన్నా? ఒక్క బుల్లెట్ కూడా? ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయలేదు. అటు అవతల వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒత్తుతా అని బెదిరించిన రోజులు ఉన్నాయేమన్నా? అసలు నేను ఒత్తుడుతా ఇత్తా అనేది చెప్పన్నా, అది చేసి మంచిది కాదు అని చెప్తా. నేను చాలా సాఫ్ట్గా చెప్తా, నువ్వు చేసేది అన్యాయము, తప్పుతా మీ ఇటువంటి చేయొద్దు అని చెప్తా నేను. అంతే తప్ప నేను బెదిరించుడు రాదన్న. నాకు మీకు బెదిరించుడు రాదా? నవ్వుతూనే ఉంటాను నేను, ఎప్పుడు నవ్వుతా ఉంటా. కొండా మురళికి బెదిరించుడు రాదు అసలు. నాకు నేను నవ్వు ఎప్పుడు నవ్వుతా. మీరు ఒకటి చెప్పండి అన్న, ఒక విలేకరిని బెదిరించిరా లేదా? అంటే ఎంతమందిని బెదిరించారో తెలియదు కానీ నేను ప్రత్యక్షంగా నా తాన బాధెల్లా పోసుకున్నాడు. కొండా మురళికి ఎగనిస్ట్గా ఒక వార్త ప్రసారమైనందుకు ఆ విలేకరికి ఫోన్ చేసి, తమ్ముడు ఆడంగపోతే లారీ యాక్సిడెంట్లు బాగా అవుతాయట, ఎరికేనా నీకు? లారీలు ఎక్కువ పోతాను కాబట్టి మంచిగా పోమని చెప్పిన నేను. అవి అట్లా ఉంటుంది. ఇది బెదిరింపు కాకపోతే ఏంటంటే మంచిగా పోవంటే మంచిగా పోవంటే ఇంటికి మంచిగా పోవని చెప్పినట్టు కదా అన్న. మీరు అర్థం చేసుకుంటారు, అర్థమవుతారు పబ్లిక్ కూడా మీరు ఏం చెప్తారు అనేది అర్థమవుతుంది. మీకు కాదన్నా, ఆయన ప్రేమతో చెప్పిన నేను ఆ మాట. ఇక మళ్ళీ ఆ తర్వాత నుంచి వార్తలు బంద్. ఎవరు అవతల రాయరు కదా. ఇక ఎట్లా రాస్తారన్నా? నా మీద ఇంత ప్రేమగా చెప్పిండు అన్న అనే ఫీలింగ్ వస్తుంది కదా అన్న. నువ్వు అదొకటే అనుకున్నా, కవర్ చేసుకోవచ్చు కూడా ఖతర్నాక్ ఉంది మళ్ళా మీ దగ్గర. అరే ఇంత ప్రేమ చెప్పినప్పుడు ఆయనకి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎంత తప్పు చేసినా ఆయన రాత్రి ఇంటికి పోయి పడుకొని గుండె మీద చేయబెట్టుకున్నా అనుకోడా. ఇప్పుడు పాపం ఆయన ఈ ఇంటర్వ్యూ చూస్తాడు ఖచ్చితంగా. చూస్తే కూడా పాపం అమ్మో ఇదే ఆ కథ నాకు తెలియకపోయేది అని ఫీల్ అయ్యి ఆనంద బాష్పాలుగా అరుస్తాడు ఈ రాత్రి. నాకు తెలిసి ఆయన ఇప్పుడు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు ఇప్పుడు, అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాడు. అదే అన్న నేను చెప్పింది ఏంది, ఆయన ప్రేమతోని ఇట్లా లారీలు పోతాయి ఇబ్బంది పడకుండా ఓ అన్న అని చెప్పిన. అది తప్ప తీర్మానం మళ్ళీ ఉన్నాడు, రేపు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదన్న జనం మెల్లగా పోవని చెప్తా. ఇది ప్రేమ కోపమా? అరాచకం అన్న, అరాచకం అంటారు. చెప్పిండు అరాచకమే. ఎట్లా భరించినాక మీరు ఇంత అరాచకాన్ని? మా అత్తమ్మ అనేది నా కొడుకు నువ్వు కాబట్టి భరిస్తారు, ఇంకెవరు భరించకపోయారు ఒక్కొక్కసారి. అయితే నా కొండా మురళి హవా నడుస్తున్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు, సురేఖమ్మ గారు మంత్రిగా, తర్వాత మీరు ఎమ్మెల్సీగా ఇవన్నీ ఉన్నప్పుడు కొండా మురళి గారి ఇంట్లో ప్రతిరోజు డబ్బులు లెక్క పెట్టడానికి మనుషులు అవసరం పడతారు అనేటువంటి ఒక టాక్ ఉండేది అన్న. ఇవాళ కూడా ఒకటే మాట చెప్తున్నాను, నాకు 1000 రూపాయలు ఇవ్వండి మీరు, నన్ను ఒకసారి లెక్క పెట్టానండి, 900 అన్న వస్తాయి, 1100 అన్న వస్తాయి. 100 రూపాయలు లెక్క పెట్టమని ఎంత మీరు లెక్క పెడతారని కాదు, ఉండేదని చెప్తాడు. అన్ని డబ్బులు వసూలు చేసేది ఎక్కడి నుంచి వస్తాయి? సెటిల్మెంట్ల ద్వారా. సెటిల్మెంట్లు చేస్తే కొండా సురేఖ 57,000 మెజార్టీతో వరంగల్ ఎందుకు గెలుస్తుంది అన్న? ఆ విషయం ఏంటంటే మీరు మీ నియోజకవర్గంలో తప్ప అంతటా చేసుకొస్తారు సెటిల్మెంట్లు అనేది. పర్కాలు ఎందుకు ఓడిపోతుంది? పైసలు ఉంటే గెలిచిన 4 సార్లు డబ్బులతో గెలిచినా మరి అట్లనే కాదన్నా. ఆ టైం వచ్చినప్పుడు మేము పెట్టాం కదా, అక్కడ ఎదుటోడు పెట్టినప్పుడు మేము గెలవాలనుకుంటే అంతకంటే ఎక్కువ పెట్టాలి కదా డబ్బులు ఉంటే. ఆ పెట్టకుండా ఉన్నాము కావాలని పడిపోతాం అన్న డబ్బులు ఉంటే. ఇప్పుడు ఆ టైంలో పెట్టాల్సి రాలేదు మాకు, ఈ టైంలో పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ ఎలక్షన్ లో మేము ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నాం? 17 లక్షలు. 17 లక్షలు. ఓకే, అది కీసర్లో నాకు గెస్ట్ హౌస్ ఉన్నది. ఇక్కడ కీసర్లో గెస్ట్ హౌస్ ఉండే నాకు 2000 గజాలు అమ్ముకొని తీసుకొచ్చిన పైసలు.
ఫస్ట్. అంటే మీరు డబ్బు ఈ సెటిల్మెంట్ల ద్వారా ఏం సంపాదించలేదంట? అరే రాజశేఖర రెడ్డి దగ్గర ఓఎస్డీ ఉండే రమేష్ నాన్న, ఇప్పుడు ఐజీ రమేష్ రెడ్డి, ఆయన అదే అనేది ఏందన్నా వచ్చి వాడిని వీడిని అని లొల్లి పెడతావు. ఆయనతోని అందరు పైసలు సంపాదించుకుంటారు, నువ్వు ఏ ఒక్క పని అడగవు, ఎందుకు అడగవు అన్నా అని నన్ను అడుగు. నాకేం అవసరం అన్నా అని నేను చెప్పేది. ఓకే, నేను ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ దగ్గర 5 పైసలు తీసుకోలే, కాంగ్రెస్ పార్టీ దగ్గర 5 పైసలు తీసుకోలే ఎలక్షన్ల కోసం. ఏ పార్టీ దగ్గర, పార్టీల దగ్గర తీసుకోడు, కాకపోతే సెటిల్మెంట్ల దగ్గర తీసుకుంటాడు అన్న. నేను సెటిల్మెంట్లు అంటూ చెయ్యన్నా. నేను మరి జంగా రాఘవరెడ్డి, నల్గొండ రమేష్ ఎవరు వీళ్ళు? రాఘవరెడ్డికి ఒకప్పుడు నా శిష్యుడే, ఇప్పుడు లేదు. ఓకే, నల్గొండ రమేష్కు చాలా తీవ్రంగా చెప్పేసిన చేయొద్దు అని. ఇప్పుడు ఏమైనా చేస్తే మీరు బయట పెట్టండి, చేయొద్దు అని నేను చెప్పిన క్లియర్గా. అర్థమైందా అన్న? ఓకే, అంటే అప్పుడు మీరు చేయించేది ఇప్పుడు మీరు చేయించట్లేదు అంటారా? అసలు నేను ఒక్కరిని ఎంకరేజ్ చేయన్నా, నా పెరిగి చాలా మంది చేసుకున్నారు. ఓకే, నేను తెల్లారులేస్తే జనంతో మాట్లాడే నాకు సరిపోయేది, జనం సమస్యలు తీర్చుకునుడే నాకు సరిపోయేది. నేను బయట నిలబడేది. అవును, నేను బయట నిలబడతా. బయట నిలబడి నేను 5 గంటలకు లేస్తే 8 గంటల వరకు ముఖ్యులతో మాట్లాడతా. 9 మళ్ళీ పైకి పోతా, అన్నం తింటా. 9 గంటల నుంచి వెళ్ళి కరెక్ట్గా మళ్ళీ 1 గంట వరకు మాట్లాడి పైకి వచ్చేస్తా. ఇక ఓకే, ఒక ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకుంటా. ఎప్పుడు ఆ ఆదివారం కూడా పోలీస్ కేసులు, హాస్పిటల్ కేసులు కంపల్సరీ అటెండ్ అవుతా, ఎమర్జెన్సీ. అప్పుడు నా ఫామ్ హౌస్కో నా పొలాల కాడికో పోయేస్తా ఒక్కరోజు. ఓకే, అర్థం కదన్న. సరే, ఒక వార్త ఏం చక్కర కొట్టిందంటే కొండా సురేఖ గారు, మురళి గారి దంపతుల డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేసిండు కొండా మురళి దంపతులను, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేటువంటి మాటకు మీరు ఏమైనా సమాధానం చెప్తారా? నేను ఒకటే మాట చెప్తున్నా, మేము పైసలు ఇవ్వలేదు, పైసలు ఖర్చు పెట్టినాం. ఎవరికి? ఆయన కోసం. ఓకే ఓకే, మా పైసలు ఆయన దగ్గర ఉంటే మేము బయటకి వెళ్ళిపోతాం. పైసల కోసం ఉంటాం కదా. ఈరోజు వదిలేసినాం కదా మా పైసలు. ఈరోజు ఒకవేళ పైసలు ఖర్చు పెట్టాలనుకుంటే మేము వెంటనే మాకు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఎందుకు మీరు కలవరు, మేము కలవదలుచుకుంటాం. మొన్న రేఖమ్మ విజయవాడ పోయింది. రేఖమ్మకు అవమానం జరిగింది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరు రాలే. ఓకే, దండ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి బెంచ్ సర్కిల్లో దండేసిన అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను వస్తున్నాను. దానికన్నా ముఖ్యం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వరంగల్ నుంచి పంపుతారు, పంపుతారు. గతంలో 100 సార్లు నేను అదే రోడ్డు వెంబడి వెళ్ళి 100 విగ్రహాలు ఓపెన్ చేసినాను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు వందలాది మంది, వేలాది మంది జనం నీరాజనాలు పట్టింది మాకు. అదే హోమ్ మినిస్టర్ సుచరిత మొన్న ఇంతకుముందు ఆమె నియోజకవర్గంలో అయితే అసలు కొన్ని అంటే అసలు మాకు జనాలు తప్పితే నేల కనపడలేదన్న, అంత జనం వచ్చింది. అప్పుడు తండ్రినే కదా మేము గౌరవించింది అక్కడ. మరి ఇప్పుడు దుర్గామాత గుడికి పోయే ముందు నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర మొదలు చేసినాకనే పోతా అన్నది. ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డి కుమారుణ్ణి కోసము ఆమె మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, కొండమూరులో ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసింది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు వాళ్ళ తమ్ముని పంపాడు, మురళీ రేఖమ్మని రమ్మను తిరిగి మంత్రి పదవి ఇస్తా, నీ ఎమ్మెల్సీ పదవి ఇంకా తీసేలేపు, ఓకే, మీకు తిరుపతిలో 5,000 కోట్ల వర్క్ ఇస్తా, పైప్ లైన్. ఓకే, ఈయన కిరణ్ కుమార్ రెడ్డి సెకండ్ టైం అంటే నేను చెప్పిన ఊహించింది నాకేమన్నా అని చెప్పిన. ఎవరికి? మీకు మాకేం లేదన్నా, మీరంటే నాకు ప్రేమ. కలిసిన నేను పోయి అదే అదే ఏడా ఇంటికి పోయి కలిసిన నేను కిరణ్ కుమార్ రెడ్డి చెప్పచ్చు తీసేస్తా అంటే నాకు సోనియా దగ్గర నుంచి పైనుంచి ప్రెజర్ ఉంది మురళి, మరి ఏమంటావు అని అడిగాను.
తీసేయండి అన్న అని చెప్పి. ఏది నన్ను డిస్క్వాలిఫై చేస్తాము చేయండి అని చెప్పేసి తప్ప మేము బెండ్ కాలే. అదే మరి ఇంత నమ్మకంగా ఉన్నటువంటి మీరు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు మోసం చేసి దాన్ని రాజీనామా చేయకపోతే జనంలో స్పందన అనేది ఆయనకు తెలియకపోయేది, ఆయనకు పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా రాకపోయేది. ఎందుకంటే పబ్లిక్ లో ఏముందో తెలియదు, నాయకులు కూడా మారిపోయారు అప్పటికే, కాంగ్రెస్ నాయకులు కూడా మారిపోయారు. జనంలో స్పందన ఎక్కడొచ్చింది, కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఒక ఊపు వచ్చింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఈ జనం అంతా నేను బయటకు వస్తే నాతోటి ఉంటారు. దానికి బీజం వేసింది ఎవరు? కొండా సురేఖనే. ఈరోజు వైఎస్ఆర్సీపీ పుట్టింది అంటే కొండా సురేఖ చేయబట్టే, లేకపోతే ఆయన అంత ధైర్యం చేసేటోడు కాదు. పెట్టినాక బాగానే ఉన్నాడు ఆయన, బయట ఉన్న రోజులు మాకేం ఇబ్బంది లేదు, మాట్లాడేవాడు, మేము వెళ్ళినప్పుడు కలిసేవాడు, ఆయన ఓదార్పు యాత్రలు చేసేటప్పుడు మేము వెనకెళ్ళి ఉందా. ఎప్పుడైతే ఆయన జైల్లోకి పోయిండో అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఇక వీళ్ళు ఈ సుబ్బారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు పెత్తనం కదా. ఇంకా వీళ్ళకి ఏంటంటే నేను వెళ్ళడము, ఈ విగ్రహాలు ఓపెనింగ్ చేయడము, వాళ్ళగా పబ్లిక్ బాగా వస్తా ఉన్నారు అక్కడ. అది ఇప్పుడు లోపల ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఒక పార్టీ నడవాలంటే నాలాంటి దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు అక్కడ వెళ్ళమ్మా ఇక్కడ వెళ్ళమ్మా అని పార్టీ మనగడను పెంచుకోవాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, ఆమె వెళ్తాంది బాగా ఇట్లా అయిపోతుంది, నేనైతే ముఖ్యమంత్రి పీఠానికైతే ఎసరు పెట్టుకోను కదా, ఆ మాత్రం తెలివన్న వాళ్ళకు ఉండాలి కదా. అట్లా చేసి ఏం చేసిండే జనాలను ఆమెను ఎందుకు పిలుస్తాను, ఆమె ఎందుకు రావాలి, ఆమెనే వచ్చి చేయాలా, ఆమె చేయకపోతే చేయలేరా ఇట్లా అంటే వాళ్ళు ఈ పక్కకు పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పేటోళ్ళు. అప్పుడు నేను అనుకునేది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను సొంత కారు పెట్టి మా ఆయన పైసలు ఇస్తే రాత్రిపూట ఇక్కడ స్టార్ట్ అయ్యి పొద్దున అక్కడ దిగి అది చేసి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి ఇక్కడ వచ్చి అట్లా ఎన్ని వందల సార్లు పోయినాం. లాస్ట్ వరకు కూడా పోయినా, ఎండ్ ఆఫ్ ద ఏపీ వరకు కూడా పోయినా నేను. కొన్ని చోట్ల ఫ్లైట్లలో కూడా పోయి మళ్ళీ వచ్చేదాన్ని ఫ్లైట్ కి. అట్లా చేసినప్పుడు వాళ్ళు అనే వరకు నాకు అనిపించింది ఎవరి కోసం చేస్తున్నాను నేను, నా కోసం కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్యలో గ్యాప్ తీసుకొచ్చింది వీళ్ళేనా? ఖచ్చితంగా వీళ్ళే. ఎవరెవరు? రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్న సుబ్బారెడ్డి. ఇప్పుడు సుబ్బారెడ్డి ఆయన ఇక మమ్మల్ని కొంచెం కావాలని దూరం పెట్టడం. ఇంత లోపలికి ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది. మనం ఏమంటే నమ్ముకున్నందుకు ఆ పార్టీలోంచి పోటీ కూడా చేసినాం. పోటీ చేసే కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని పరకాలకు ఎక్కడికో తీసుకొచ్చే క్రమంలో, మహబాద్ తీసుకొచ్చే క్రమంలో కోదండరాంని మీరు ఒక మాట తిట్టినారు. కోదండరాముని తిట్టినా, హరీష్ రావుని తిట్టినా, కేసీఆర్ తిట్టినా, ఆ ఈటెల రాజా 5గురిని తిట్టినారు. 5గురిని కూడా తిట్టాను. మేము ఆ రోజు చచ్చిపోయేటోళ్ళం. ఆ రోజు మేము చనిపోతే ఈ రోజు నా కూతురు పరిస్థితి ఎట్లా ఉండదు, ఇద్దరం కూడా అందులో ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఈ పెట్రోల్ బాంబ్స్ ఉంటాయి కదా, వాటితో వచ్చారు భుజాలకు. అందులో వీళ్ళు చేరారు అన్నట్టు, తెలంగాణ వాదులలో వాళ్ళు వచ్చారు. పోలీసు మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది పైనుంచి ఆదేశాలు. రోషయ్య గారు ఏం చేశారంటే ఎవరు ఉండొద్దు అక్కడ, ప్రొటెక్షన్ ఇవ్వకండి, కంప్లీట్ గా వచ్చేసేయండి అని చెప్పాడు. అందులో మాజీ మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మొత్తం వదిలేసి వెళ్ళిపోయిండు. వాళ్ళు అవతల పక్క ఉండాల్సింది, అటు ఉండకుండా సెక్యూరిటీ, ఇటు మా కాంగ్రెస్ వాళ్ళని రానియకుండా కాంగ్రెస్ వాళ్ళే, అప్పుడు కాంగ్రెస్ లోనే కదా, వీళ్ళందరిని ఎల్లగొట్టేసి కథ మేమున్నామో అవతల నుంచి ఆ గోడలు దునికి వాళ్ళు వచ్చారు. వచ్చి మొత్తం దగ్గరికి రూమ్ దగ్గరకు వచ్చేసి ఇంకా మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో గన్మెన్లు ఫైరింగ్ చేయడం అదంతా అయింది. నాకు ఆక్రోశం, ఏం తప్పు చేస్తున్నాం మేము, ఒక నాయకుడిని. సో అప్పుడు మీరు ఏ నాయకుల్ని తిట్టిరో అదే పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయినారు. అవును. అంటే మీరు రాజకీయ స్వార్థం కాదా? స్వార్థం కాదన్నా, మేము కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కదా, వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నాం కదా. చేసేటప్పుడు చాలా మంది అన్నారు తెలంగాణలో సమైక్య తెలంగాణ ఉద్యమం నడుస్తుందమ్మా, మీరు నిలబడాలనుకుంటే ఇండిపెండెంట్ గా నిలబడండి, లేకపోతే గుర్తు తీసుకోకండి అని అన్నారు. నేనన్నా ఒక పార్టీలో ఉన్నాక గుర్తు, ఒక నాయకుడిని నమ్మే మేము పోయాడు, గుర్తు తీసుకోకుండా ఎట్లుంటామంటే మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పారు మన వెల్ విషర్స్, కొంచెం మేధావులు అట్లా, నాకు గుర్తు తీసుకున్నా కూడా వాళ్ళతోటి మీటింగ్ పెట్టించకండి అని చెప్పారు. అయినా కూడా ఒక పిలవకుండా మన పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా ఉండడం కూడా పద్ధతి కాదు అని విజయమ్మను షర్మిలను కూడా పిలిచాము. అంత చేసినా కూడా నేను తట్టుకుని 1500 తేడా అంతే, అంతలో మలుగురు భిక్షపతి. వీళ్ళకి ఎన్ని
కుతంత్రాలు చేయాలో అన్ని చేసినా కూడా వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే సమైక్యాంధ్ర అంటే ఆయన సమైక్యాంధ్ర జైల్లో ఉండి తీసుకున్నాడు. ఇక ఇక్కడ వీళ్ళు ఉద్యమం నడుపుతా ఉన్నారు. ఇక మన పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు కుర్తిల పడ్డ ఎలక పరిస్థితి. ఇప్పుడు మిమ్మల్ని కేసీఆర్ మళ్ళీ రమ్మని ఆహ్వానించిందా? ఇప్పుడు చెప్తానమ్మా, ఇది అయిపోయినాక మనం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ రీజన్ లేకుండా బయటికి రాలేదు. వస్తే కూడా దానికి అర్థం ఉండదు రాజకీయాలు. అందుకని మేము కొనసాగుతానే ఉన్నాం. ఆ డిస్కషన్ అయింది 2 days విజయమ్మతోటి. మేము ఏం చెప్పామంటే మీరు మొత్తం తెలంగాణ గురించి మాట్లాడకపోయినా కేంద్రం ఇస్తే మేము అడ్డుపడము, ఈ ఒక్క మాట చెప్పండి పార్టీ నుంచి, అప్పుడు మేము వైఎస్ఆర్సీపీలో కొనసాగుతాం. చంద్రబాబు నాయుడు ఏ పద్ధతులు అన్నారు ఆ పద్ధతులు అనండి అని చెప్పండి. మీరు ఇటు పక్క వైఎస్ఆర్సీపీని గైడ్ చేయ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ ఉంచండి, ఇట్లా ఇస్తారు మనకు ఇవ్వకపోయినా మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఆర్గనైజేషన్ ఒక ప్రెసిడెంట్ పెట్టి ఇటు నడపండి పార్టీని అంటే ససేమిరా అని వాళ్ళకు ఒకటే ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సమైక్యాంధ్ర తప్పితే ఇంకో మాట మాట్లాడకండి, ఎవడు ఉన్నా ఎవడు పోయినా మనకు సంబంధం లేదు అనేది లోపల నుంచి వచ్చింది. ఇక వాళ్ళు అదే మాట అన్నాక ఇప్పుడు మనమైతే పొలిటికల్ గా మనల్ని బుంద పెట్టుకోలేం కదా దాని నుండి. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక తెలంగాణ వాదులుగా మనం అక్కడ ఉండడం కూడా కరెక్ట్ గా, అది దేవుడు మాకు మంచి చేసిండు అనుకొని మేము ఆ రోజు బయటకు వచ్చి సైలెంట్ గా ఉన్నాం. ఏ పార్టీలో కూడా పోలేదు. పోనప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని డిమెరిట్ చేయాలి అప్పుడున్న పరిస్థితుల్లో. అని ఏం చేసిండే కిరణ్ కుమార్ రెడ్డి మనకు టెక్నిక్ డ్రామా ప్లే చేస్తాడని మనకు అర్థం కాలేదు. ఆయన దగ్గర ఎమ్మెల్సీ రంగారెడ్డి అని ఉండేటోడు, ఆయన పంపించింది కదా. ఇక వాడు ఎట్లా ముచ్చాడంటే బ్రోకర్ అన్న, బ్రోకర్ కంటే అధ్వానం అట్లా నమ్మిచ్చేసిండు మొత్తం. ఏమున్నది మనం చెప్తే అట్లయితుంది ఇట్లయితుంది, 1 నిమిషంలో అయిపోతే దిగ్విజయ్ సింగ్ దగ్గరికి పోదాము, లోపలికి పిలుచుకొని మంచిగా కూర్చొని మాట్లాడదాము, మనకు పరకాల సీట్ ఒప్పందం చేసుకున్నాకనే మనం పార్టీ మారుదాం అని అంటే నమ్మిపోయినాం. పోయినాక మమ్మల్ని కూర్చోబెట్టిండ్రు. ఈయన 4 గంటల ఫ్లైట్ ఉన్నదల్లా చేంజ్ చేసుకుని 7 గంటలకు మార్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఇక మేము అనుకుంటారా మమ్మల్ని కూడా లోపలికి పిలుస్తారు కావచ్చు, మాట్లాడతారు. దానివల్ల ఆయన బయటకు తీసుకొచ్చిండు, మీడియాని పిలిచిండు, టక కండువాలు కప్పేసిండు. ఆయన లోపలికి పోయిండు, ఈయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఏం లేదు, ఇక ఎవరు మాట్లాడలేరు. మనకు అఫీషియల్ గా ఏంటంటే అక్కడ నుంచి మనం చేరినాము అనేది పిసిసికి రావాలి. ఆ లెటర్ పంపమని 100 సార్లు తిరిగినామన్నది. ఈ రంగారెడ్డి ఎటు పోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి ఎటు పోయిండు, రంగారెడ్డి అయిపోయింది. అయిపోయినాక ఇక దిగ్విజయ్ మాకు అపాయింట్మెంట్ లేదు. ఇక్కడికి వచ్చి మేము ఏమని గాంధీ భవన్కి పోతాం. తర్వాత మేము పిసిసి పున్నాలక్ష్మి దగ్గర ఆయన అప్పుడు పిసిసి అయ్యింది. ఆయన ఏమంటాడు, నేనేం చెప్తా అన్నాడు. అన్నాక నేను లాస్ట్ పరకాల మున్సిపాలిటీ ఎలక్షన్లు అవుతున్నాయి, నేనేం చెప్పిన దేశాయికి అంటోనికి వెంకటరామరెడ్డికి 12 ఇవ్వండి, నాకు 12 ఇవ్వండి, ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేస్తాం, ఇయ్యలేను అని. అప్పుడు నేను కేసీఆర్కి ఫోన్ చేసి వాళ్ళు అప్పటికి నాకు 6 నెలల బట్టి టచ్లు ఉంటాను, నడుస్తుంది రమ్మని మనం ఇందులో న్యాయం జరుగుతుంది అనుకుంటా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ మనకు అర్థమైపోయింది వీళ్ళు 100% మనకు న్యాయం చేయరు, మనల్ని అనగదొక్కుతున్నారు అనేది అర్థమైపోయింది. కిందికి రాగానే చేసిన నేను. రాజశేఖర రెడ్డి లేడు కదన్నా, మనకి ఎవరు ఢిల్లీ తోటి మనకు సంబంధాలు లేవు, ఎప్పుడు పోయిన వాళ్ళం కాదు మేము. ఇక అప్పుడు కేసీఆర్ బాగా పిలుస్తా ఉంటే ఈయన పరకాలు తప్పితే నేను రాను, మీరు పరకాల అంటేనే నేను వచ్చి కలుస్తా, మీరు పరకాలు ఇస్తానంటేనే కలుస్తా. అట్లా అన్నాక ఇక ఆయన ఏం చేసిండు, ఒకసారి ఇదంతా ఎందుకు రాబాయి ఒకసారి వచ్చి కలవు మనం అని ఒక మాట చెప్పి పంపాడు. తర్వాత మాట్లాడుకుందాం అంటే కేటీఆర్ ఫోన్ చేసి రమ్మన్నాడు. మొదలు అప్పుడు హరీష్ రావు గారికి ఇష్టం లేదు, ఆయన తిట్టినాం కదా, అప్పుడు కేటీఆర్ లేడు తిట్టడానికి, కేటీఆర్ తిట్టలేదు, హరీష్ రావు తిట్టినా కేసీఆర్ కూడా తిట్టినా. అయితే ఆయన ఆబ్జెక్షన్ చెప్పి అసలు ఆయన రాలే, అలిగి ఈయన 3 రోజులు అన్నం తినలేదు. ఈ పెద్ద మనిషి వచ్చిండు, మన ఎవరు కేటీఆర్ పెద్ద మనిషి కింది దాకా దిగి అక్క రాండి అని తీసుకొని మంచిగా ఇద్దరిని పట్టుకొని పోయి అయ్య ముందర కూర్చోబెట్టింది. ఆయన కూడా కూర్చున్నాక తప్పనిసరి పరిస్థితులలో హరీష్ రావు వచ్చిండ, వచ్చి కూర్చుంటాడు తప్ప ఏం మాట్లాడతలేడు. ఇక ఈయన మొత్తం చెప్పి బిడ్డ అది కాదు బిడ్డ ఇది కాదు బిడ్డ నా మాటలు వాడిని ఊడగొట్టాలి,
ఏది బసవరాజ్ సారే మంత్రిని ఓడగొట్టాలి మనం, నువ్వైతేనే కొట్టుతాడు, మనం నీ పరకాలు ఏడబోతుంది మన చేతుల్లోనే ఉంటది కదా, మళ్ళీ వచ్చినాక నీకు మంత్రి అలా పోదు, వచ్చేసారి అడిగి పోదు, స్పీకర్ నీకే మంత్రి స్పీకర్ తర్వాత అడిగి, అప్పుడు స్పీకర్ మాట్లాడు మంత్రి పదవి స్పీకర్ పదవి ఇస్తాను అన్నాడు. గెలిచినాక అధికారంలోకి వచ్చినాక అన్నాడు స్పీకర్ తీసుకోమని. అంటే నేనన్నా నేను జనంలో తిరిగేదాన్నన్నా నాకు కట్టేసి కూర్చోదిగితే మనం తిరగలేము కదా. అసలు నాకు అంత ఆలోచన కూడా అలా తను తిరుగుతాడు నేను ఉండొచ్చు అన్న ఆలోచన వచ్చుంటే తీసుకునేదాన్ని. నాకు ఎందుకో అప్పుడు ఆబ్జెక్షన్ చెప్పిన. ఫస్ట్ నన్ను అడిగిండు, మొదటి స్పీకర్ మీరే నేను అడిగేవాడి. ఇక తర్వాత జాయిన్ అయినాము, ఈస్ట్లో మీకు తెలుసు గెలిచినాము. తర్వాత టికెట్ మళ్ళీ మనం కొంచెం ప్రశ్నించే తత్వం కదా, కేటీఆర్ దగ్గర చాలా సార్లు ప్రశ్నించే తత్వాలు మరి బయటపడ్డాయి. మరి వాళ్ళకేమో చేతులు కట్టుకొని నోరు మూసుకొని కూర్చునేటోళ్ళు. అందుకని మన టికెట్ కట్ చేసిండ్రు. కట్ చేయగానే మనం ఎందుకు వాళ్ళ కోసం లాలుచి పడాలన్న, ఇవ్వండి మాకు ఎందుకు ఇవ్వలేదని ఎందుకు అడగాలి, అడుగుతాం అనుకున్నారు, అడగలేదు. అప్పుడు మళ్ళీ హరీష్ అని అన్నాడు, ఒక్కసారి కేటీఆర్ దగ్గర పోయిరా అన్న, పోనన్నా అని చెప్పి. ఎందుకు ఇంత ముందు ఎందుకు ఉండాల్సిన అవసరం? అంటే మనల్ని మొత్తం 119 సీట్లల్లా 4 సీట్లు ఆపిట్రు అంటే మనం అంత తప్పేం చేసినాం అన్న. ఇప్పుడు జనాలకు ఏదో చేస్తేనే ఆపినరు అనేదన్నా ఏం చేసిండ్రు అనేది తెలియాలి కదా. మాకు తెలియాలి, జనాలకు తెలియాలి. నువ్వు చాలా సడన్ గా ఆపేస్తే పబ్లిక్ లో ఎట్లా పోతుంది అది. మాకు ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళము సడన్ గా ఆపేస్తే నాకు తెలియదు. అప్పుడు లోపలనే ఉన్నా, నేను క్యాంప్ ఆఫీసులోనే ఉన్నా. ఈయన ఏకవాక్య తీర్మానం చేసి రాజ్భవన్ కు పోయి అసెంబ్లీ రద్దు చేసి డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్ళిపోయిండు. హరీష్ రావు గారు పైనే ఉన్నారు, ఇంకా మంత్రివర్గం జరిగిన కాడనే ఉన్నాడు. నేను పోయి అన్న అంటే నువ్వు ఒకసారి కేటీఆర్ ఫోన్ చేసి ఫస్ట్ లిస్ట్ అని చెప్పమ్మా, ఫస్ట్ లిస్ట్ లోనే పెట్టామని. నాకు అర్థం కాలేదు, ఫస్ట్ లిస్ట్ లో పెట్టుడు ఏంది అని నాకు అర్థం కాలేదు. అంతకు ముందు ఒకసారి మాత్రం ఫోన్ చేసి మీరు వరంగల్ చేస్తారా, పర్కాల చేస్తారా, మీ పాప చేస్తారా, మీరు చేస్తారా, ఇట్లా మాట్లాడండి. అంటే మేము వరంగల్ ఇష్ట చేస్తా ఉన్నాం, మా పాప ఎందుకు చేస్తుంది, నేనే చేస్తా అంటే అది తెల్లారి ఏమన్నాను మేము చేయలేం, మర్నాడు చేసాం. ఓ అది కూడా మరి ఒక ఫీలింగ్ ఉండొచ్చు, తెల్లారి ఏమంటే చేయలేదు కదా. ఆ రోజు హరీష్ రావు అన్నాక నాకు అర్థం కాలేదు. నేను వెహికల్ ఎక్కి వస్తా అంటే ఫోన్లు వస్తానే నాకు. ఇక అదేందాక లిస్ట్ వచ్చింది మీ పేరు లేదు, లిస్ట్ వచ్చింది మీ పేరు లేదు అని అంటే ఇంటికి రాగానే ఆలోచించుకున్నాక మనం బోవుడు ఎందుకు వద్దులే అన్న. అయితే మళ్ళా ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను అన్నా, మనం ఉందాం ఇక్కడే వరంగల్లో, ఇండిపెండెంట్ గా అన్నా ఏదన్నా డిఎస్పీ అన్నా ఏదన్నా తీసుకొని నిలబడతాము, మనకు వాళ్ళు చివరి నిమిషం వరకు ఇవ్వకపోతే సింపతి మనకే ఉంటది. అంటే ఇక ఆయనకి ఏంటంటే మన పాత నియోజకవర్గము, నాయకులందరూ కూడా పిలుస్తా ఉన్నారు, వాళ్ళని వదిలేసి మధ్యలో వచ్చినాము, వాళ్ళకి అండగా ఉండడం మన బాధ్యత, మధ్యలో వచ్చిన దాంట్లో మనం ఎందుకు అన్నట్టుగా ఈయన మళ్ళీ రిటర్న్ పర్కాలకు తీసుకున్నాడు. ఇక ఆడున్నది ఎవరో రాక్షసుడు చల్లా ధర్మారెడ్డి. అంటే ఇక ఏంటంటే మట్టి తినేటోడు వాడు, అన్నం తక్కువ మొరం ఎక్కువనా, మొరంతో బతికేడు మొత్తం. రైట్. మురళన్న మీరు చెప్తా ఉంటారు ఎర్రబల్లి దయాకర్ రావు ఇట్లా అట్లా అని. ఎర్రబల్లి దయాకర్ రావు మీద ఎప్పుడన్నా పోటీ చేసే ప్రయత్నం చేసారా మీరు? ఇప్పుడు చేస్తా. పాలకుర్తిలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగింది వర్ధన్నపేట అడిగింది. నేను మొదలు రాజశేఖర రెడ్డి గారిని అడిగింది వర్ధన్నపేట. కంటెక్ట్ చేయడానికి సురేఖమ్మ నేను చేస్తా అన్నప్పుడు నాతో డైరెక్ట్ చెప్పాడు, మురళి నీ మీద కేసులు ఉన్నాయి 23, నువ్వు వద్దు, ఈసారి రేఖమ్మ నిలబెడతాం, రేఖమ్మను కూడా షాంపేట నుంచి నిలబెడతాం, మాదాటి నరసింహారెడ్డికి టికెట్ నిలబెడదాం అని చెప్పాడు. నాది పరిస్థితి ఏంటి అంటే నేను చట్టసభలో నేను తీసుకొస్తా అని డిసిసి బ్యాంక్ చైర్మన్ చేశాడు. ఆ తర్వాత నన్ను ఎమ్మెల్సీగా చేశాడు. అప్పుడు అందరూ కూడా ఒకే ఇంట్లో ఆయన 3 పదవులు, ఆయన డిసిసి బ్యాంక్ చైర్మన్ ఇంకా 3 ఏళ్ళు ఉన్నాక కూడా మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ పెట్టాడు ఏంటి అని అక్కడ వాళ్ళంతా లొల్లి పెడతా అంటే నాకు సూర్యుడు స్పీకర్ పెట్టి వినిపిస్తూనే ఉన్నాడు. ఎవరు? మొత్తం తెలంగాణ యాంటీ వర్గం కదా, రమణారెడ్డి, లక్ష్మయ్య గారు, బసవరాజ్ సారయ్య, వీళ్ళంతా. మేము ఆ బ్రిడ్జ్ కిందనే ఉన్నాం. గంట తర్వాత పోయినా నేను, ఏం లేట్ అవుతుంది అని అన్నాడు. అంటే ట్రాఫిక్ జామ్ అయిందన్నా అని చెప్పిన నేను.
ఇక అంత అయినాక సూర్యుడు మెల్లగా చెప్పాడు, లేట్ అవుతాను సార్ వచ్చాయి లోపలికి అని. లోపలికి పోగానే మురళికి ఇచ్చేస్తానా అని చెప్పిండు, లోపలికి వెళ్ళిపోయాడు. అచ్చా, అర్థమైందన్న. 120 తక్కువ ఉంటే ఇదే దయాకర్ రావు నరసింహారెడ్డిని నిలబెట్టండి, కల్పన కొడుకును. ఒక రౌడీకి ఒక డాక్టర్ మధ్యలో పోటీ, మేధావికి మధ్యలో పోటీ అని అన్నాడు. నేను కౌంటర్ చేయలే. 120 తక్కువ ఉంటే 240 ఎక్కువ ఇప్పించింది నేను. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా చాలా మంది వేసిండు మాకు, గెలిపించి. ఆ తర్వాత ఇనానమస్. తర్వాత 2 సార్లు ఇనానమస్. సో ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావును ఈ జీవితంలో మీరు ఓడించగలుగుతారా అన్న? ఒకటే మాట చెప్తున్నా, నేను ఎర్రబెల్లి దయాకర్ మీద పగ తీసుకున్నందుకే నేను దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేసిన. ఇదే కాదా వెంకటరెడ్డి గారు మీరు చేసిన పనేనా ఇది? నేను చేసిన పని. ఇదే కాదా వెంకటరెడ్డి గారు డీలిమిటేషన్ అప్పుడు చెప్పిండు, మురళి చెప్పిందే చేయండి ఆడ అని చెప్పిండు. అంటే నేనే పరకాల ఉన్ను భూపాలపల్లి 2 మీ ఇద్దరం తీసుకుంటాం చెరొక్కటి అనే ఆలోచనతో అది అట్లా చేసి దీన్ని వర్ధనపేటను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ చేసేది. పాలకుర్తికి వచ్చి మళ్ళీ గెలిచిండు సురేందర్ రెడ్డి. అసలు ఇంతకు నాకు అర్థం కాని విషయం, ఎర్రబల్లి దయాకర్ రావు గారికి మీకు నిజంగా కోపం ఉందా, లోపల ఇదంతా పాలిటిక్స్ అయింది? లేదన్న, శాంపేట మంచినీరు మధ్యలో లొల్లులతోనే మా కోపం. ఇంతమంది చనిపోయింది కదన్నా. ఇప్పటి వరకు మీ పైన దయాకర్ రావుది పై చేయిందా లేకపోతే వాడే లాస్ చేసుకున్నాడు, వాడే చంపించుకున్నాడు, వాడే చంపించుకున్నాడు, నేను చంపలే, వాడే చంపించుకున్నాడు, నా మీద వేసిండు అంతే. ఇంకా అయిపోయినట్టేనా ఎర్రబల్లి దయాకర్ రావుకు మీకు మధ్య వారు ఇంకా మిగిలే ఉందా? అరే మీకు ఒకటే మాట చెప్తున్నానా, నా పరాభవాన్ని 1% చూపించిండు రామ్ గోపాల్ వర్మ. అదే నా స్థానంలో మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఆ కొట్టినవి ఆ ఫోన్లలో వినిపించినాయి. అంటే మిమ్మల్ని పోలీసులు కొడుతుంటే ఎర్రబల్లి దయాకర్ రావు ఫోన్లో వినాడు. ఒక ఇనుడు కాదు, కొడుకు, తండ్రి, బిడ్డలు, భార్య నల్లి ప్రభాత్ కొడుతుంటే నన్ను నడి చౌరస్తాలో కొట్టించిండు. జ్యుడిషియర్ కస్టడీ ఉంటే రాత్రిపూట తీసుకుపోయి కొట్టించిండు. ఎన్కౌంటర్ చేయని ఈడ నిలబెట్టిండు. అదే కడియం శ్రీహరి గారు, దోనపుటి రమేష్ బాబు లేకపోతే నన్ను ఎన్కౌంటర్ అవుతూ వద్దు ఆడ చేయొద్దు అని వాళ్ళు పోయి చంద్రబాబు చెప్పిండ్రు. కొండమురళి చేస్తే చాలా లొల్లులు అయితే ఆడ అని చెప్పిండ్రు. మరి అటువంటి ఓడియకపోతే నేను ఎందుకన్నా? ఈసారి ఓడిస్తారా? పక్కా. నా ఉన్న ఆస్తిని ఉండదు అమ్ముతా, కానీ ఎర్రబల్లిని ఓడిస్తావు. కానీ ఎర్రబల్లి ఓడిపోతలేడు, కానీ మీరే 2 సార్లు ఓడిపోయారు అన్న. ఒకటే మాట, వాడు 100 డ్రామాలు చేస్తాడు. పోయినసారి ఏం చెప్పిండు, అంతకుముందు నేను చచ్చిపోతానా అని చెప్పిండు, తిరిగిండు. ఏం చేసిండే లాస్ట్ ప్రచారం రోజు సాయంత్రం 5 గంటలకు నేను కళ్ళు తిరిగి పడిపోతా, అంబులెన్స్ లో వేసుకుపోవాలి, యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, మొత్తం గుండె నొప్పి వచ్చిందని చెప్పాలి అని ఒక్కరోజు గ్యాప్ వస్తుంది కదా మధ్యలో. తెల్లారి మళ్ళీ అదే అంబులెన్స్ లో వచ్చి గ్లూకోజ్ బాటిల్ వాడే పట్టుకొని తిరుక్కుంటా వాళ్ళ అక్కలంటే ఒక్కసారి నేను బతికేది, ఇక మళ్ళీ ఎలక్షన్ వరకు నేను బతుకుతున్నా చచ్చిపోతున్నా, నాకు ఓటు వేయండి అంటే ఆ ఊర్లలో ఎట్లుంటది, అయ్యో బిడ్డ పాపం ఉంటాడో పోతాడు, ఒక్కసారి వేసింది. మరి ఈసారి ఏం నాటకం చెప్తుందో చూడాలి. మొన్న ఏమన్నాడు, ఈ ఒక్కసారి నిలబడతా ఇక నిలబడా అన్నాడు. ఎవరు? ఇదే ఆఖరి సారి అన్నాడు. ఒకే అయ్యో ఒకే అవ్వ పుట్టినోడిని కంపల్సరిగా ఒకటే మాట చెప్తానా, నేను తెలుగుదేశం వదిలిపెట్టా, ఇది ఒకటేసారి నిలబడతా అన్నాడు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, కొండా సురేఖ కొండమురళి పెళ్లి నేనే చేసినా అన్నాడు. నేను పోతానా పాలకొత్తికి. ఎప్పుడు? రేపు కాదు, ఇంకో 3-4 రోజుల తర్వాత ఇంత ఈ మధ్యలో అయిపోయిన తర్వాత పోతానా. పోయినాక ఇక్కడ పాలకుర్తి లక్ష్మీనరసింహ స్వామి ముంగట నేను చూపిస్తా. మేము తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం, నేను రేఖమ్మ, మా అన్నయ్య వచ్చిండు మైపాల్ రెడ్డి అంటే అని నలుగురమే పోయాను. ఆర్కే అప్పటి వరకు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. మా ఆర్కే ఎట్లా వచ్చిండో తెలియాలి వానికే, మరి వీడి తిరుపతికి ఎట్లా వచ్చిండో కూడా తెలియాలి.
మేము సామూహిక వివాహాల దాంట్లో చేసుకున్నాం. అచ్చా, కళ్యాణ మండపంలో సామూహిక అవునవును. ఇప్పుడు అక్కడ పాలకుర్తిలో ప్రతి మీటింగ్లో చెప్తుండు నేను ఆర్కే కలిసి చేసినాం అని. ఆర్కే అండర్గ్రౌండ్ నుంచి తిరుపతికి ఎట్లా వచ్చిండు? ఈయన తీసుకొచ్చిండా? అదే మరి ఎట్లా తీసుకొచ్చిండో తెలియాలి కదా. ఈయన దురాఘాతాలు చేస్తాంటే ఎల్లగొట్టినా అని వాడే చెప్పే దురాఘాతాలు ఎక్కడ చేసిండో నిరూపించాలి. మా ఇద్దరి పెళ్లి ఎక్కడ చేసిండో పెద్దరికం వహించి వాడే చెప్పాలి. నేను పాలకుర్తి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా అవును నేను చేయి పెట్టి చెప్తా, ఇగో ఇది నా ఫోటో, ఇంట్లో ఉన్నాడా, ఈ పక్క ఉన్న ఎందుకు పెళ్ళిళ్ళు ఇంకెందుకు ఉన్నారు మరి సినిమాలో ఉన్నాడు కదా, సినిమాలో ఉన్నాడు. అది రామ్ గోపాల్ వర్మ. కొంచెం సినిమాటిక్ గా తీసడం. మ్యారేజ్ అట్లా చేయలేదు కదన్నా. మ్యారేజ్ కూడా మేము చేసుకున్నాం. మేము ఇప్పుడు అందులో ఒప్పుకోలే. ఇప్పుడు కొన్ని సీన్లు ఎందుకు తీపిస్తా, అందుకే అర్థమైందా అన్న. ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఆర్కే అంటే ఆయనే సుదర్శన్ రెడ్డి అండర్గ్రౌండ్లో ఉన్నాడు. తర్వాత చంద్రమౌళి దగ్గర డిఎస్పీగా ఉన్నప్పుడు నేను సరెండర్ చేసిన. ఎవరు? రామకృష్ణ. మళ్ళా రెండోసారి వచ్చినాక సరెండర్ చేసిన. సరెండర్ చేసినాక 1 year న్యాయంబడే ఉన్నాడు. పాప బర్త్డేకు అటెండ్ అయినాక ఆ రోజు రాత్రి తెల్లారి మార్నింగ్ నేను వెళ్ళిపోతారా అని చెప్పిండు. మళ్ళా మనకి ఎవరు ఉన్నాయి, వాని బాధలు వానికి ఉన్నాయి. టార్చర్ పెట్టి వేరే అవన్నీ వేరే ఉన్నాయి, నేను వెళ్ళిపోతారా అన్నాడు. మళ్ళా నేనే పోయి వదిలిపెట్టి వచ్చిన. మరి ఎట్లా వచ్చిండు? ఇప్పుడు అండర్గ్రౌండ్ ఉన్న ఆయన తిరుపతి రావాలి, ఓకే, దగ్గర తీసుకురావాలి కదా. ఏమన్నా ఇప్పుడు దయాకర్కు విసిరేటువంటి సవాల్ ఏమన్నా ఉందా? ఇదే చెప్తున్నా కదా, దమ్ముంటే నిరూపించు. మళ్ళా నిలబడనన్నావు, నిలబడతావా? నిలబడవా? అమ్మాయి తోడు మీద పెట్టినావు కదా. ఈసారి కొండా మురళి దయాకర్ రావు ఇద్దరు ఎదురెదురుగా పోటీ పడి నిలబడతారా? యా 100% నిలబడతారు. పరకాల్లో సురేఖమ్మ, పరకాల్లో లేదు, వరంగల్లో సురేఖమ్మ, యా పాలకుర్తిలో కొండా మురళి. మీ శిష్యుడు ఇబ్బంది పడతాడేమో. మా శిష్యునికి నేనేదో సదరి చెప్పుకుంటా కదా. శిష్యుడు అనేవాడు ఇప్పుడు పాలకుర్తిలో తిరుగుతలేడు కదా, ఆయన వరంగల్ కూడా కావాలంటే రావాలని తిరుగుతాడు కదా. జంగారాఘవరెడ్డి ఇప్పుడు వెస్ట్ లో నిలబడతాడట, అక్కడ అయిపోయింది, ఇక్కడ నిలబడతాడట. మీ శిష్యుని నుంచి కాలేదు, మరి మీ నుంచి అవుతుందా ఈసారి? ఎర్రబల్లి ఆ శిష్యునికి కూడా ఎలక్షన్ల అప్పుడు సగం ఖర్చు మేమే ఇచ్చినాం. ఇక అది ఎంత పోనీ మీకు ఒకటే మాట చెప్తున్నా, రాజకీయాలలో వాని లెక్క కాళ్ళు పట్టుకోను నేను బూట్లు ఇప్ప, ఓకే. నాకు చెంచాగిరి తెలియదు, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిని. ఒక బీసీగా ఎవడు ఈ రాజకీయాలలో ఈ స్థాయిలో చెంచాగిరి చేయకుండా పైకి రాలే. నేను వచ్చిన నన్ను కాదని ఎంపీపీ బీసీ లేడీ చేస్తే నా పెళ్ళాన్ని చేసిన, ఓకే, ఎమ్మెల్యేలు చేసిన, మినిస్టర్ని చేసిన, రాజశేఖర రెడ్డి త్యాగం చేసిన, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలకు పోరాడి కొట్లాడినా. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు వీలున్నంత వరకు పోరాడుతూనే ఉంటా. ఓకే, నాకు వీలున్నంత వరకు పేద ప్రజల కోసం పోరాడతా, నాకు వీలున్నంత వరకు దయాకర్తో కూడా పోరాడుతూనే ఉంటా. ఇది అంతరంగాల ఎపిసోడ్ లెక్కనే ఉంది దయాకర్ రావుది. మీది ఒడుస్తలేదు, తీరుతలేదు, అది అంతే కదా. మొన్న సుష్మిత గారు అంటా ఉన్నారు, దయాకర్ రావుని చంపితే బాగుండు, మా నాన్నకు అవకాశం వచ్చిందో రాలేదో మరి ఆయనకే తెలుసు అన్నది. మీకు ఏమన్నా అవకాశం ఉండేనా అట్లా? అన్న అవకాశం అంటే ఒకటే మాట వస్తుంది అన్నాక. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు అప్పుడు పెద్ద చంపుడు కష్టం కాదు కదా. ఎవడి పాపన వాడిపోతాడు అంతే, దేవుడు చూసుకుంటాడు. అంటే ఏ రకంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు మీరు? రాజకీయంగానే కొడతాం, ఓన్లీ రాజకీయంగానే కొడతాం. వాడు ఇప్పుడు చస్తూ బతుకుతాడు అన్న, వాడిని చంపాల్సిన అవసరం లేదు. వాడు నిమిషం చస్తూనే బతుకుతాడు, చస్తూ భయపడుతూనే వస్తాడు వాడు. సరే, ఇంకా మీకు మిగిలిపోయినటువంటి అంశాలు ఇంకా చాలానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, రాజకీయంగా కానీ ఆ తర్వాత ఇతరత్ర అంశాలు కానీ. సో మనం ఇక్కడ కొండా కుమరయ్య పటేల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి
ఆఖరికి ఇక్కడ వరకు వచ్చినాం. సో ఈ కొండా మురళికి సంబంధించి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం ఎపిసోడ్లో అవుతుంది. ఇది సింగిల్ చాట్లో ఓడిచిపోయేది కాదు ఇది. అవును. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వరంగల్ నుంచి ఒకటన్నా మీరు పోరాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు పోరాడుతూ ఉన్నారు? మిమ్మల్ని ఒకరు అనగదొక్కాలని చూసిండ్రు, వాళ్ళ కోసం మీరు పోరాడతారు. మీరు ఒక పత్రిక పెట్టి పోరాడతారు, మీరు పోరాడుతూనే ఉంటారు. అటువంటి తత్వమే మాది. ఈరోజు మమ్మల్ని ఎవరైతే అనగదొక్కాలనుకున్నారో వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. అదే జనం కోసం పోరాడుతాం. అల్టిమేట్ గా ప్రజలను అనగదొక్కాలని చూస్తే పోతాం, అంతే. కొట్లాడక పోడే 100%. ప్రజలను అనగదొక్కితే ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే పడిపోతాయి అన్న. ఇప్పుడు శ్రీలంకలో రాజపక్స దిగిపోయిండు. ఎందుకు దిగిపోయిండు? అదే వచ్చింది, దిగిపోయిండు. మన దగ్గర ఓ రాజ్యాంగం పాడైంది కదా, వాడు ఎట్లాంటి 5 సంవత్సరాలు వాడిని భరించాలి. మళ్ళీ ఎలక్షన్లప్పుడే మనం చూపించాలి. ఈసారి టిఆర్ఎస్ పార్టీని ఓడించకపోతే తెలంగాణ తెచ్చుకున్నాక ఈ రోజు వాళ్ళ చేతిలో పెట్టి మనం వాళ్ళ చేతిలో మోతెత్తి నీళ్ళు దాక్కుండా బతుక్కుంటా ఇప్పుడు బ్రిటిష్ పాలన కొనసాగిస్తా ఉంటే మనం మళ్ళీ టిఆర్ఎస్ ని గెలిపిస్తే బ్రిటిష్ పాలన మంచిగా లేదా? దీనికంటే బాగుంది, ఇంకా బాగుంది. రైలుగా బ్రిడ్జిలు కట్టిండ్రు, అది కట్టిండ్రు. మీకు ఒక్కటే మాట చెప్తున్నా, వరంగల్లో మా ఇద్దరము కేసీఆర్ తిరుగుతున్నాం. మా మిల్ వెనకకు వచ్చాడు కేసీఆర్. అదేంటిది సాగర్ రాసుకుంటా, ఇదంతా కొండమురళిదే అని చెప్తాడు. నేనే ఇచ్చిన వాళ్ళకి 8 ఎకరాలు. శ్రీహరి అన్నాడు, ఈడ కూడా ఇచ్చినావా అని నన్ను. ఇచ్చిన ఏంది అని అన్నా. ఈ రేఖమ్మ వీళ్ళందరూ అప్లికేషన్లు తీసుకోని అన్నాడు. నేను చెప్పిన ఎందుకమ్మా వేసి తీసుకుంటావు అని అన్నా. ఈ 6 నెలల లోపల కళ్ళు కూడా పోసి తాగి రేఖమ్మ అలా దావత్ ఇవ్వాలి మరి. నాకు ఇల్లు కట్టినట్టు, పాలు పొంగిచ్చినట్టు, అందులోకి పోయినట్టు, జనమంత ఆడ కోడిని కమ్మినట్టు, గొర్రె పిల్లని కట్టేసినట్టు. ఓ ఒక్క కథనా, ఒక్క లెక్కన స్వర్గం చూపించుడు జనానికి. నేను అన్నా అప్పుడే ఇది అయ్యే పని కాదు, ఇది అయ్యే పని కాదన్నా. ఇంకొకటి, మమ్మల్ని భూ కబ్జాలు అనే మాట మీరు అడిగారు. ఇప్పుడు మేము దానం చేసిన భూముల లిస్టు మీరు ఒకసారి తీసుకోండి. శ్మశాన వాటికలకి ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన గ్రౌండ్ కూడా ఈయనే. పోలీస్ స్టేషన్ కట్టడానికి ఇప్పుడు అది ఎంత ప్రైమ్ ల్యాండ్ అన్న. ఇప్పుడు షాయంపేటలో దాదాపు ఒక 10-15 ఎకరాలు 14 జూనియర్ కాలేజ్ మన గప్పుడన్నా 15 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు వీళ్ళ మా విలేజ్ లో ఏది మోడల్ స్కూల్ ఉన్నది, జూనియర్ కాలేజ్ ఉన్నది, కస్తూరిబా స్కూల్ ఉన్నది. వాటన్నిటికీ కూడా వీళ్ళ ల్యాండ్. అట్లా ప్రతి గ్రామంలో కూడా కులాలు, కొంతమంది కుల సంఘాల వాళ్ళు మాకు ల్యాండ్ కావాలి శ్మశానానికి అంటే, మాకు కమ్యూనిటీ హాల్ కు ల్యాండ్ కావాలంటే, ఇట్లా ఆ ల్యాండ్ అన్ని మేము ఈ రోజు అమ్ముకుంటే మాకు పైసలు రావా అన్న. మరి మమ్మల్ని కబ్జాలు అని మాట చెప్తే మాకు బాధ అనిపిస్తుంది అనిపించదు. కబ్జాలు పెట్టేటోడు ఒక ఇంచాన్ని వదిలిపెడతాడు అన్న. నేను ఇచ్చిన 12 ఆరోపణలు సహజంగా ప్రజల నుంచి వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి అది చెప్తున్నా. మేము ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు మీరు ఇచ్చిందే ఎక్కువ తీసుకుంది కంటే ఇచ్చింది ఎక్కువ తీసుకుంది. అది తీసుకోలేదన్నా, తీసుకోలే నేను. కొనిచ్చిండు షాంపేటలో మాకు ల్యాండ్ లేదు. ఆ రోజు అక్కడ ఉన్న రేటు ప్రకారం కొనిచ్చిండు. ఇప్పుడు అది ఒక్కొక్కటి 20-30 లక్షలకు 50 దాటింది. ఇప్పుడు వంచనగిరిదన్నా అంటే మిమ్మల్ని మీరు నమ్మిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసారు అని చెప్పి తెలుస్తా ఉంది. చాలా మంది చేశారు. నేనేం ఫీల్ కాను. దేవుడు అంటోడు ఒకటి ఉంటాడన్న. ఆ మైసమ్మ అనేది ఒకటి ఉంటుంది. ఏది ఆ మైసమ్మ అని ఉంటుంది, అది కంపల్సరీ చూస్తుంది. స్థాపించిన అమ్మవారే మనకి రోడ్డు మీద ఏదో మైసమ్మ కాడ ఏదో మందు పోస్తాం, మేము మందు పోస్తాం. మనం కట్టింది మందు స్పెషల్ కంపల్సరీ ఆమెకు రోజు మందు
రోజు ఒక కోడైనా బయట వాళ్ళు ఆడ పోస్తారు. ఒక్క కోడి ఏంటన్నా రోజుకు 100 దిగుతాయి. రోజు ఒకటి దిగదు అనుకో, కంపల్సరీ ఆ రోడ్ మీద పోయేటోడికి ఎవడో ఒకటి కింద పడతాడు, అని ఇంత రక్తం వస్తుంది. ఆమె కంపల్సరీ రోజు రక్తం చూడాలి అంతే. నేనే మరి ఎందుకు మద్యం తాపిస్తున్నారు ఎందుకు? అది ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కాదన్నా, దుబాయ్ నుంచి వస్తారు, అమెరికా వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలనుకున్నాడు, కొడుకులు పుట్టాలనుకున్నారు, అక్కడికి వచ్చి మొక్కి పోతారు. ఆమెకు సపరేట్ ఒక లాకరు. వెండి బాగా ఇస్తారన్న, మాకు కొడుకు పుడితే ఉయ్యాలు ఇస్తామని, లేకపోతే మేము శటగోపం ఇస్తామని, వాళ్ళ అయితే మళ్ళా వచ్చి మళ్ళీ ఇచ్చిపోతారు. అంత బాగా దాని వెనకనే 1.5 acre అది ఇప్పుడు 5 కోట్లకి ఎకరం చెప్తున్నారు విలేజ్ వాళ్ళు. ఈ గుళ్ళని కట్టించింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఉన్నది గుడి, శివుడి గుడి, శివుంది కడతా. వంచనగిరి ఊళ్ళో ఒక గుట్ట ఉన్నది వీళ్ళది, 30 ఎకరాలల్లా. గుట్ట మీద శివుడి గుడి. మళ్ళీ అది నాన్ వెజ్ శివుడు కదా అట్లా. అంటే వచ్చి కింద వాళ్ళు జాతర లాగా చేసుకోవచ్చు, మీది మీద దర్శనం. ఇవాళ రేపు నాన్ వెజ్ తినంది ఎవరు రాడు. అట్లా అన్నట్టు నాన్ వెజ్ లో ఏదంటే ఇష్టం? తినక చికెన్ తింటారు, అన్ని తింటారు, రోజు తింటారు. ఇప్పుడు కూరలు ఏంటి అమ్మ అంటాడు, నేనంటే నువ్వు అడుగుడు ఎందుకన్నా, బిర్యానీ వస్తుంది, బిర్యానీ రావాల్సింది. ఇంట్లో వంటలు తక్కువ, ఒక్కరు ఇద్దరు వండినే తప్పితే తినడు. అంటే ఫస్ట్ నేను వండేదాన్ని, ఒక నాన్ వెజ్ అని ఈయన కోసం వండేదాన్ని. నేను తింటే కానీ మరీ ఉండాలి కంపల్సరీ అని ఏం లేదు. మా మనవరాలు అయితే అసలు ముట్టనే ముట్టదు. దానికి పశు వీటి మీద ప్రేమ ఎక్కువ, ప్రాణుల మీద. వంచనగిరి కాడ కొండా మురళి ఇట్లా నామినేషన్ వేయకుండా కుక్కని చంపిండు అని చెప్పని అంటారు. అన్న నేను తాటి చెట్టును కళ్ళు దాక్కుంటా, తాటి చెట్టును నాది కరెక్ట్ గా ఏమున్నదా లేదా అని తాటి చెట్టు కొట్టిన, అంతే తప్ప మా దొడ్లో ఇక తాడి చెట్టు కొట్టినవు అంటే ఆంధ్రజ్యోతియుడు అప్పుడు నాకు పడనోడు వర్ధనపేటోడు వాడు రాసిండు, రాయించిండు. ఎవడు ప్రతాప్ రెడ్డి గాడు కుట్ర ఉన్నది. వాడు దయాకరావు గ్రూప్ లో చేరిండు, వాడిని మోసం చేసినాకనే వాడు వీని చంపించి. మీకు ఏం జరిగిందన్నా అంటే ఒక టెండర్ ఉన్నది కరీంనగర్లో, ఉన్నది చెప్పాలి మీకు. ఒక టెండర్ విషయంలో నేను మా నాయన అమ్మ నిమ్స్లో ఉన్నది, నేను ఎదురుగా ఊరోసి లాడ్జ్లో ఉన్నా. ప్రతాప్ నువ్వు పోయి ఈ టెండర్లు అన్నీ చెప్పిన, అందరు ఫోన్లు చేసి చెప్పిన, అందరు ఇస్తారు పట్టుకరాపో అని చెప్పిన. ఇంట్లో ఒక రెడ్డి వాడు ఇచ్చేసిండు, ఇచ్చినప్పుడు వీనికి పైసలు ఇచ్చాడు, అది ఆయన లేచిండు, మిగతా అన్ని జీవులో పెట్టాడు. అచ్చా, అరే 13 అవపడుతున్నాయిరా, 14 అవపడతలేదు ఏంది అని నేను అడిగిన. ఏమో నాకు తెలియదు అంటాడు. వాడిని పిలిచిన, నేను ప్రతాప్ రెడ్డికి ఇచ్చిన అని చెప్పాడు. చెంపవించి కొట్టిన. ఎవరిని? ప్రతాప్ రెడ్డికి. అప్పుడే వీడు దయాకర్తో కాంటాక్ట్ పెట్టుకున్నా. వెంటనే వీనికి గన్మెన్ తెచ్చిండు తెల్లారే. ఇప్పుడు నా మీద ప్రెస్ మీట్ ఎవరు పెడితే వారికి తెల్లారి మన ప్రెస్ మీట్ గన్మెన్. మా దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయిండ్రు అన్నారు కదా, వాళ్ళందరికి ఒక్కొక్క గన్మెన్ ఇచ్చిండు. 1+1 గన్మెన్. వాడు తప్పు చేసిపోతేనే కదన్న వాడికి భయం, కొండమురళి చంపుతాడో ఏమో అని. కుక్కను చంపినటువంటి కొండమురళి ఇంటి కూడా గిన్ని కుక్కలు ఉన్నాయి. మరి ఈడ కాదన్నా, నా గెస్ట్ హౌస్ చూడాలి. నాకు ఒక్కొక్క కుక్క కాస్ట్లీ ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు. బెల్జియం మెలినో, ఇన్ని ఇంపోర్టెడ్ ఏ ఉంటాయి నాకు. మొన్న రీసెంట్ గా తెచ్చిన డాగ్స్ అవి బెల్జియం మెలినో ఏమేమో అంటారు. అది ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసి బిన్ లాడెన్ పట్టించిన కుక్క కావాలి నాకు. బిన్ లాడెన్ ఐడెంటిఫై చేసింది కదా పోలీసులు, అక్కడ ఆ కుక్క కావాలని గూగుల్లో సెర్చ్ చేసి ఇప్పుడు హైదరాబాద్ వరంగల్లో 3 కుక్కలు ఉన్నాయి. అవి ట్రైనింగ్ ఇప్పిస్తాను, వదిలిపెడితే మనుషులను అందుకుంటాయి. టైట్ సెక్యూరిటీ. రారన్న కొండమురళి గెస్ట్ హౌస్ అంటే. కొండమురళి గారికి బీర్ అంటే మహా ఇష్టం అని చెప్పి అంటారు. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు 20-21 బీర్ తాగింది ఒక రోజు. అవునా? ఒక్క రోజు 20 బీర్లు తాగింది. నేను 6వ తరగతి, నేను 6 రూపాయలు ఉన్నప్పటి నుంచి తాగుతాను అన్న డబుల్ గోల్డ్. ఏం బీర్ ఉండే అన్న?
డబుల్ గోల్డ్. రోజు ఫిలికాన్. అచ్చా, గోల్డెన్ ఈగల్ అని ఒక బీర్ ఉండే కదన్నా? ఉండే కదన్నా. నేను ఈ ట్వీట్ పెడుతుంటే పోతలేదు. తెలంగాణ రాష్ట్రం గోల్డెన్ తెలంగాణ కాదురా, గోల్డెన్ ఈగల్ తెలంగాణ ఇదని చెప్పి నేను రాద్దాం అనుకుంటు. గోల్డ్, రోజు ఫిలికాను, లేకపోతే ఖజురాహు ఆ 9 రూపాయలు, ఇది 6 రూపాయలు. అది లేదు అప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ బుడ్వైజర్ అని అవన్నీ అదే నేను 6 రూపాయల నుంచి తాగుతున్నా బీర్ కంటిన్యూగా ఇప్పటి వరకు. అంటే 21 సంఖ్య ఏమైనా తగ్గిందా? అప్పుడంటే వయసులో ఉన్నా కదన్నా. నేను గోవాకి ఇట్లా బాగా పోయేది. 1-2 బీర్లు తప్పనిసరిగా తాగుతారా ఇవాళ? అంటే డైలీ ఒకటి. అంటే మీకు ఇప్పుడు హెడ్లో బుల్లెట్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు కదన్నా, అవి ఏమన్నా మీ హెల్త్ పరంగా డిస్టర్బ్ కాదు? నాది నా ఇప్పటికీ లివర్ది నంబర్ 1 ఉంది, మా అన్నది నంబర్ 2 ఉన్నది. అవునా? మా అన్న తాగాడు. బెటర్ లివర్ ఇప్పుడు నార్మల్. అసలు మా పాప వాళ్ళ మామ ఆశ్చర్యపోతారు. అదేంటి ఇద్దరు సార్ అని చూస్తుంటారు. సార్ మీదేం సార్, ఏ టెస్ట్ చేయండి, అసలు అవి చూసినాక ఆయన షాక్ అయిపోతాడు. అరే మేము ఇంత తను ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి మనకు కొలెస్ట్రాల్ రావకుండా, లివర్ డ్యామేజ్ కాకుండా, అది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు అన్నట్టు. ప్యారలల్ గా ఇది అది బ్యాలెన్స్ చేస్తుంది. మామూలుగా ఏజ్ లో వరకు కొంతమంది కొంచెం మందు అయినా కూడా లివర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అన్నది 100% బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది. బీర్ కంపెనీలు ప్రమోట్ చేసుకోవాలి, తాగితే ఇట్లా బీర్ ఉంటుంది అని. ఏ బ్రాండ్ బీర్ తాగుతారన్నా మీరు ఇప్పుడు? లైటే తాగుతాడు, కింగ్ ఫిషర్ లైట్. ఓకే, అది లేకపోతే టిన్ బీర్స్ ఉంటాయి కదా, టిన్ బీర్. అది కాకపోతే కొంచెం ఇంపోర్టెడ్ బుడ్వైజర్ ఏదో ఉంటుంది. ఓకే, రాంగోపాల్ వర్మ గారేమో ఆయన ఎప్పుడు ఏది మన వోడ్కా తాగేటట్టున్నారు. మీరు బీర్ ప్రియులు. బాల్ ఠాకరే లెక్క. బాల్ ఠాకరే గారు బీర్ తాగేది? బీరే తాగేది. ఓకే ఓకే. కేసీఆర్ గారు ఎప్పుడు ఆఫర్ చేయలేదా మీకు? ఆయన అయినప్పుడు కూర్చోవాలి కదన్న, మొదలు కూర్చున్నాడు వాడు చచ్చిపోయినట్టు. ఇంటికి వచ్చినాక కూడా నేను కూడా ఆఫర్ చేయలేదు మా ఇంటికి వచ్చినప్పుడు. అవునా? అచ్చా అచ్చా. సహజంగా ఆయన చేస్తా ఉంటాడు కదా. ఎప్పుడు చేయలేదు ఆయన. ఓ రోజు రాత్రి మాత్రం నేను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం. రాత్రి 12:30 మాట్లాడితే రేఖమ్మ అన్నది. మేము ఇద్దరం అర్ధగంట మాట్లాడుకున్నాం. అప్పటికి జులూస్ అయిపోయింది. నేను వచ్చిన, నేను సంతోషంగా ఉన్నా. ఆయన రాత్రి 12:30 ఫోన్ చేశాడు. అర్ధగంట మాట ఖమ్మం నిన్నే పెడతా, కరీంనగర్ నిన్నే పెడతా అని ఏమో చెప్పిండు. చెప్పిన తర్వాత తెల్లారు అడిగింది, ఆయన మాట్లాడేది నీకు అర్థమైందా, నువ్వు మాట్లాడింది ఆయనకు అర్థమైందా? ఎందుకంటే ఇద్దరు ఓకే అంటే నేను చెప్పిన ఒక్కడైతే అర్థమైందమ్మా, పొద్దున మాత్రం రమ్మన్నాడు, పొద్దున మాత్రం రమ్మన్నది అయితే నాకు అర్థమైంది. ఎట్లా కాలించుకున్నాడు అనుకుంటాను. లేచి ఈయన అప్పుడే గతి కొట్టి గోతితో అయిపో అదొక కామెడీ అన్న. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న జర్నీ అంత ఒక కామెడీ జర్నీ అన్న. జీవితంలో నేను ఏదైనా తప్పు చేసిన బాధపడే అంశం ఏదైనా ఉందన్న? మా నాయన అడిగింది నన్ను. ఏమని? మా నాయన చచ్చిపోయేటప్పుడు మా అమ్మ అడిగింది. ఏమన్నది? అంటే ఎర్లీ మార్నింగ్ 6కి చనిపోయింది అన్న. నైట్ ఎందుకో ఆయన మామూలుగా వేరే తాగుతాడు కూర్చొని. ఆ రోజు తండ్రి ఎదురుగా కూర్చొని తాగుతా ఉన్నాడు. నేను కూడా తాగిన. బాబు బాబు నా గురించి నీకేమనిపిస్తుంది నా గురించి అని అడిగింది. మా అమ్మ అడిగింది మొదలు. నాకేం చెప్తావు అంటే నీ కొడుకు ఉంటాడు అని చెప్పిండు. మా అన్నయ్య అడిగాడు, తమ్ముడు ఉంటాడు అని చెప్పిండు. నా గురించి చెప్పు అని అన్న. ఒక తప్పు చేసినావు బిడ్డ అన్నాడు. ఏమన్నా అంతే. ఇక అది చెప్పా నేను. ఆ కుటుంబం మొత్తం చంపకపోనుంటివి, ఈయన చంపలే బాబు, అది దయాకర్ చంపించాడు అని చెప్పాను. మీ నాన్నగారే నమ్మలే నువ్వు చేయలేదంటే, సమాజాన్ని నమ్మమని చెప్తారు ఇప్పుడు. అన్నీ బయటకు వచ్చినాయి కదన్నా. ఇప్పుడా చాలా అన్ని కొట్టుడు పోయినాయి. చాలా నేను దేనికి పశ్చాత్తపడు అన్న. ఇప్పుడు కాదన్న, భారతము రామాయణం ఉంది.
భారతము దేని వల్ల జరిగింది, రామాయణం దేని వల్ల జరిగింది అనేది మనకు క్వశ్చన్ కాదు. కృష్ణుడు ఏం చేసిండు, గీత బోధ చేసిండు. అర్జునుడు చంప అన్నాడు, ఆయన గీత బోధ చేసిండు. అంటే మనం ఆత్మరక్షణ కోసం హత్య చేయడం తప్పు కాదు. ఇప్పుడు పదే పదే ఒక మనిషి 10 సార్లు మన మీద హత్య ప్రయత్నం చేసినప్పుడు మనల్ని మనం ఇప్పుడు దాకా చేసిన ఆత్మరక్షణ చర్యలే. మీకు ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు రావణాసురుడు రాముణ్ణి కంపేర్ చేస్తే మీకు ఒకటే మాట చెప్తున్నా, సీత వీళ్ళంతా ఉన్నారు. రావణాసురుడు బీసీ, తప్పు చేయలే. ఇప్పుడు ఆర్యులు అనార్యులు సీతను తీసుకుపోయి తన దగ్గర పవిత్రంగా కాపాడు. ఇప్పుడు నా సిస్టమ్ కూడా అంతే అన్న. లైఫ్లో నేను ఎక్కడ తప్పు చేయలే, కొంతమంది తప్పు చేయించింది, దాన్ని నేను తప్పు పట్ట. నేను మొన్న రామగోపాల పైన నాది ప్రాబ్లం చదివినావు కదన్నా, అవును, ఎన్న నుంచి పుడుతుంది అని. అది పుడుతుంది. ఓకే అన్న. సో ఫైనల్గా దాంతో కంక్లూడ్ చేస్తున్నారు, యా, పుట్టిన క్రైమ్ అంతా మంచితనంలోంచే అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. సో ఇది ఒడవని ముచ్చటే, ఇది చాలా చిన్న అంశం. ఇప్పుడు మనం సినిమాలో చూసిన ఎపిసోడ్ ఎట్లా ఉంది అనేది మాత్రం నేను అడగలేదు, ఎందుకంటే సినిమానే వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఇది ఒరిజినల్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ టీన్ మార్మలన.